హాయ్ హలో గుడ్ మార్నింగ్. నేను మీ జర్నలిస్ట్ సాయి. ఈరోజు మనతో ఒక గొప్ప వ్యక్తి, ఒక విశిష్టమైన వ్యక్తి ఉన్నారు. గత 2 దశాబ్దాలుగా బాలల హక్కులు, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, బాలల కోసం గత 2 దశాబ్దాలుగా అనేక దేశాలు తిరుగుతూ, అనేక సంస్థల్ని, అనేక ప్రభుత్వ సంస్థలను అనుసంధానం చేస్తూ బాలల హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఎంవి ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ వెంకటరెడ్డి సార్ ఉన్నారు మనతోటి. ఒకసారి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. ఎలా ఉన్నారు సార్? చాలా ఫైన్, థ్యాంక్ యూ. ఆదాబ్ టీవీకి ఫస్ట్ టైం నేను వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్ పిలిచినందుకు. వెల్కమ్ సార్. సార్, ఇప్పుడు అంటే మీరు 2 దశాబ్దాలుగా ఈ బాలల హక్కుల కోసం ఉద్యమం చేస్తున్నారు. మీరు ఉద్యమం మొదలుపెట్టినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? థ్యాంక్ యూ. చాలా మంచి ప్రశ్న మొదలుపెట్టారు. ముఖ్యంగా మేము మొదలుపెట్టినప్పుడు బాలల మీద చర్చ లేదు. అడల్ట్స్ మీద ఉంది, పెద్దల మీద ఉంది, కూలీ రేట్ల మీద ఉంది, సంఘటితం చేయాలని ఉంది, కార్మిక వర్గం మీద ఉంది. బాలలు ఒక సెక్షను, వాళ్ళ కోసం పనిచేయాలనే ఒక గ్రూప్స్ చాలా తక్కువ. సమాజంలో కూడా ఇప్పుడు మనకు వస్తున్న మీడియాలో కానీ ఏదైనా చీమ చిట్టుకుమన్నా కానీ బాలల మీద వస్తుంది బయటికి. కానీ అప్పుడు అంత ఏమి చర్చ లేని దశలో యాక్చువల్లీ మేము కావాలనే ఈ విషయంలోకి దిగాం. బాలల మీద చర్చ జరగడం లేదు, మిగతా విషయాల మీద చర్చ జరుగుతుంది. మనం సమాజంలో ఏదో ఒకటి చేయాలని చిన్నగా మొదలుపెట్టాం. మాకు ఆలోచన మాత్రం ఇంకొకటి ఏంటంటే, బాలల మీద పనిచేయడమే భవిష్యత్తు కోసం పనిచేయడం అనేది మేము అట్లా కూడా అనుకున్నాం. చిన్న గ్రూపే, శాంతా సిన్హా గారు దీన్ని ఫౌండర్, ఆమెతో పాటు 4-5 కలిసి మేము ఈ విషయాన్ని చర్చ చేసుకొని పెద్దల కోసం పనిచేయాలన్నా చాలా పని ఉంది, పెద్దల కోసం కూడా పని ఉంది, పిల్లల కోసం చేయాలంటే అప్పుడు మేము చూసింది పిల్లలకు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. పిల్లలు పేద వర్గాల పిల్లలు ఇబ్బందుల్లో ఉన్నారు, ఉన్న వర్గాల పిల్లలు కూడా ఇబ్బందులు, రకరకాల వాళ్ళ వాయిసెస్, వాళ్ళ మాటలు వినే సమాజం కాదప్పుడు. ఇప్పుడు ఎలా ఉందనేది మనం డిస్కస్ చేద్దాము. కానీ ఇప్పుడున్న ఛాలెంజెస్ ఇప్పుడున్నాయి. అప్పుడున్న సవాళ్ళలో ముఖ్యమైన సవాళ్ళు పిల్లల మీద చర్చ లేదు. ఒక విద్యా స్కూళ్ళు నడిచేవి కానీ ఒక బాలల ప్రపంచం అనేది ఉంది అనేది సమాజానికి తెలియదు. అది మేము మొదలుపెట్టిన క్లిష్ట సమయంలోనే మొదలుపెట్టాము. అంటే పర్టికులర్గా ఏదైనా ఒక సంఘటన కానీ ఏదైనా చూసి మీరు చలించిపోయి స్టార్ట్ చేసింది ఏమైనా ఉందా? ఏదైనా ఇనిషియేషన్ ప్రోగ్రామ్ ఏమైనా ఉందా? లేదు, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక పొలిటికల్గానే మేము దీన్ని థింక్ చేశాము. ముఖ్యంగా బాలల వాటా, బాలల సమాజంలో వారికి వనరుల మీద వాళ్ళ వాటా ఏంటి. ఇట్స్ లైక్ ఎనీ మూమెంట్, యూనో, మహిళల వాటా, దళితుల వాటా ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, అందరం మాట్లాడుతున్నాం. అట్లనే మేము అట్లా థింక్ చేసిందే. అండ్ దాంతోపాటు ఎవ్రీడే మేము మా జీవన శైలిలో కూడా పిల్లల్ని చూడడము, పని చేయడము, అండ్ గ్రామాల్లో అయితే ఇక్కడ తెలంగాణలో జీతాలు ఉండడము, వేరే వాళ్ళ దగ్గర పని చేయడము, బాల్యాన్ని కోల్పోవడము, స్కూళ్ళు డ్రాప్ అవుట్ కావడము, స్కూళ్ళు మానేస్తే అడిగేవాళ్ళు లేకపోవడము, అండ్ తల్లిదండ్రులు కూడా పని చేయవలసిందే కదా అనే ఒక దృక్పథంతో ఉండడము. తల్లిదండ్రులు కాదు, సమాజమే పిల్లలు పని చేయవలసిందే కదా అనే ఇటువంటి 1-to-1 డిస్కషన్స్ మాట్లాడినప్పుడు మేము అప్పుడే ఐక్యరాజ్య సమితిలో ఒక తీర్మానం ప్రవేశపెట్టబడింది 1992లో. సో అప్పుడప్పుడు ఐక్యరాజ్య సమితిలో తీర్మానం అంటే అది ఒక డిస్కషన్ అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతుంది. ఆ దశలోనే మేము రాజ్యాంగం కూడా చూడడం జరిగింది. దాంట్లో కూడా హక్కులు ప్రతిపాదించబడ్డాయి, కానీ చట్టాలు అంత పకడ్బందీగా లేవు. అందులో కూడా చట్టాలలో కూడా చాలా లూప్ హోల్స్ ఉండే. సో ఇవన్నిటిని చూసి పిల్లల మీద పనిచేస్తే బాగుంటుంది అనేది మేము మొదలు పెట్టుకున్నాం. సో అంటే రీసెంట్గా ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు నేను విన్నది ఏంటంటే, బాలల మీద కానీ ఇప్పుడు మీరు దేనికోసం అయితే పోరాటం చేస్తున్నారు, ఇవన్నీ కూడా అంటే 20 years బ్యాక్ ఎలా ఉందో ఇప్పుడు అంతే ఉంది. కానీ 20 years బ్యాక్ రిపోర్టింగ్ అనేది లేదు, అంటే తెలిసేది కాదు, ఇప్పుడు తెలుస్తుంది. అప్పటికి ఇప్పటికి ఏం మార్పు లేదు, అలానే ఉంది అంటారు. మీరేమంటారు సార్ దానికి? డిసాగ్రీ అవుతాను నేను దాని మీద. కొంచెం మనం ఒకవేళ చూస్తే రీజనల్ వైజ్గా చూడాల్సి వస్తుంది. దేశంలో మన ఆంధ్రప్రదేశ్లో, ఎల్స్వైల్ ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఉద్యమం జరిగింది 2000 ఆ ప్రాంతంలో, 1999-2000 ఆ ప్రాంతంలో. ఇక్కడ గవర్నమెంట్స్
నేషనల్ గవర్నమెంట్ కూడా సర్వశిక్ష అభియాన్ అని ఒక పెద్ద మూమెంట్ అయితే జరిగింది. దాంట్లో మాలాంటి సంస్థలు, మన మీడియా కూడా చాలా ప్రముఖ పాత్ర పోషించింది. మాతో పాటు పనిచేయడము, జర్నలిస్టులు సెన్సిటైజ్ కావడము, అండ్ మేము కేస్ స్టడీస్ చెప్పడము. మీరు అన్నారు కదా ఏంది ట్రిగ్గర్ అనేది, మేము ఒక 16 మంది పిల్లల్ని స్కూల్కి పంపాము. వాళ్ళు పెన్స్ పెట్టుకొని యూనిఫామ్స్లో స్కూల్కి వెళ్ళడం మొదలు పెడితే, అరే దిస్ ఈజ్ పాసిబుల్, వై నాట్ ఆల్ చిల్డ్రన్ అనేది ట్రిగ్గర్ ఈజ్ దట్ పాజిటివ్ ట్రిగ్గర్ వచ్చింది మాకు. జస్ట్ ఒక 2-3 నెలల తర్వాతనే పిల్లలు స్కూల్కు బ్యాగులు వేసుకొని స్కూల్కి వెళ్తున్నారు, పనికి వెళ్ళే పిల్లలు. సో దట్ ఈస్ అది మాకు ట్రిగ్గర్ అయింది అది. అండ్ తల్లిదండ్రుల్లో కూడా మనం మాట్లాడుతున్నది ఒక జనరేషన్ వెనక, ఒక జనరేషన్ తర్వాత. సో ఒక జనరేషన్లో బయట జరుగుతున్న ప్రపంచం అర్థం చేసుకోవడంలో కూడా తల్లిదండ్రుల అవగాహన పెంచుకోవడం జరిగింది. అండ్ పిల్లల్ని పనిలో పెట్టకూడదు అనే ఒక అవగాహన కూడా పెరిగింది. అండ్ అంతటా జరిగిందని కాదు, బట్ ఇంకా బాల్య వివాహాలు, గర్ల్స్, ఆ విషయాలు ఇంకా ఛాలెంజెస్ ఉన్నాయి. బట్ ఓవరాల్గా చూస్తే నార్త్, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అక్కడ ఇంకా చేయవలసింది చాలా ఉంది. ఇటు సౌత్కి చూస్తే మనము సౌత్లో కేరళ, తమిళనాడు, కర్ణాటక ఇవి అడ్వాన్స్లు ఉన్నాయి. ఒకవేళ నార్త్తో పోల్చుకుంటే మనం బాగానే ఉంటాము, చిన్న గీత పెద్ద గీత లాగా. బట్ వీఆర్ డూయింగ్ ఓకే. కానీ ఇంకా చేయవలసింది అయితే చాలా ఉంది. మార్పులు జరిగిన మాట వాస్తవం. మొదటి తరానికి చెందిన చదువుకున్న యువకులు ఈరోజు మనకు కనపడుతున్న వాళ్ళు వేలాది మంది. ఒక్కసారి మనం ఉస్మానియా యూనివర్సిటీస్కి పోతే కూడా మొదటి తరానికి చెందిన వాళ్ళు. సో దట్ మీన్స్ దెర్ ఈజ్ ఏ కోహర్ట్, ఒక తరం ముందుకు కదులుతుంది. బట్ మిగిలిపోయిన వాళ్ళు ఇంకా ఉన్నారు. మీ ఫ్రెండ్ చెప్పింది కరెక్టే, కానీ అంత ప్రమాదంలో లేము. కొంచెం ప్రయత్నం చేస్తే మనం సాధించగలం. ఓకే సార్, ఈ జర్నీలో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటే ఏం చెప్తారు సార్? బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటే సమాజంలో ఒక చర్చను తీసుకురాగలిగినాం. అది ఎంవి ఫౌండేషన్కు నేను మోడెస్ట్గా చెప్పాలంటే చాలా తగాదాలు పెట్టుకున్నాము. అంటే పిల్లల గురించి ఏంటి, పెద్దల సమస్యలే ఉన్నాయి, పేదరికం వెళ్ళాలి కదా, పేదరికం పోయినాక కదా ఇదంతా మాట్లాడము, ఎందుకు ఇప్పుడే మీరు, అండ్ వెళ్ళి ఏం చదువుతారు, సాధిస్తారు. అండ్ అప్పుడు ఏంటంటే యువకులు 90s, 95, 2000లో 10th, ఇంటర్ వరకే చదివేది. పేద వర్గాలకు చెందిన యూత్ పోయిన వాళ్ళు కూడా, వాళ్ళు చదివి ఏం చేస్తున్నారు, ఉద్యోగాలు లేవు. ఇవన్నిటి మధ్యన పిల్లల హక్కులు ఉన్నాయి, పిల్లల్ని గౌరవించాలి అనే ఒక స్లోగన్ను మేము తీసుకొని గ్రామాలలో స్ట్రీట్ ప్లేస్ వేసేది. అంటే ఇవి ఉట్టిగా మారలే. బడికి పోదాము రండి కూలోళ్ళ పిల్లలం, బడికెళ్ళి సాధిద్దాం అని అట్లా ఒక పాటలు పాడుకుంటూ గ్రామాల్లో తిరగడం. దీంతో ఏమైందంటే ఒక ఆలోచనలో ఈవెన్ పనిలో పెట్టుకున్న వాళ్ళ లోపల కూడా మార్పుకు సాధ్యం అయింది. అది మేము అచీవ్మెంట్గా చెప్తాము. అదేవిధంగా పాలసీస్, విద్యా విధానంలో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్టు తర్వాత పిల్లలు జాయిన్ కావడానికి లేదు, రూల్ ఉంది అది. సో మేము అడిగాము, ఆగస్టు తర్వాత పని ప్రాంతము నో చెప్పాలి, మీరు ఎప్పుడు ఎస్ చెప్పాలి. ఇది అంటే ఆలోచనలే చేయలేదు మన పాలసీలలో కూడా. అవును, ఆగస్టు తర్వాత డిసెంబర్లో మనసు మార్చుకుంటుంది తల్లి, స్కూల్కి రావాలని పంపించాలి. నువ్వు స్కూల్ నో చెప్తావు, అక్కడ పని ప్రాంతం వాడు వెయిట్ చేస్తుంటాడు. సో అది మార్చినాం. అట్లా పాలసీలలో చాలా మార్పులకు దోహదమైంది. సో ఎప్పుడైతే పాలసీలు మార్చామో ప్రభుత్వం పనిచేయడం మొదలుపెట్టింది. సో ప్రభుత్వం బాల కార్మికుల మీద పనిచేయడం మొదలుపెట్టింది. ఒక నిర్వచనం ఇచ్చినాం మేమంతా మా అనుభవంలో. బాల కార్మికులు ఎవరు అంటే తివాచీలు చేసేవారు, శివకాశీలో ఉన్నవారు, హైదరాబాదులో దాబా అట్లా చెప్పేది. మేమన్నాం బడికెళ్ళని పిల్లలందరూ బాల కార్మికులే. సో ఏ పని చేయనిగాక ఆడపిల్లలు వేతనం ఉండదు, ఇంట్లో పని చేస్తున్నారు, బాల కార్మికులా కాదా? చట్ట ప్రకారం కాదు అప్పుడు. సో అది మార్చినాం. అది కూడా ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అప్పుడు తీర్మానం చేశారు నిర్వచనం మీద. ఆ తర్వాత మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ చాలా సంవత్సరాలకు 2016లో బడి సమయంలో
పిల్లలు బయట ఉంటే ఏ పని చేసినా బాల కార్మికులు అనేది చట్టం, కేంద్ర చట్టం వచ్చింది 16 వరకు. అంటే మనం 2000లో చేసాం తీర్మానం. సో ఇవి అచీవ్మెంట్లు ఒకవైపు అయితే, పేదరికంలో ఉండి పిల్లలు చదవలేరు అనే దాన్ని బ్రేక్ చేయగలిగినాం. పిల్లలు పేదరికం వలన బాల కార్మికులు ఉన్నారనే నినాదంతో బాల కార్మికుల వలననే పేదరికం ఉంది, ఈ విష వలయం నడుస్తుంటుంది. వీళ్ళని బ్రేక్ చేయాలి. పేదరికం ఉన్నా పిల్లలు బడికి వెళ్ళాలి, అప్పుడే ఆ సైకిల్ బ్రేక్ అవుతుంది. పేదరికం పోయిన తర్వాత దానిక చైల్డ్ వెయిట్ చేయడానికి లేదు. అండ్ ఇంకోటి ఏం చెప్పామంటే, చైల్డ్ పేదరికానికి కారకులు కాదు, ఇంకెవరో. ఎట్లా బాలలు ఎట్లా కారణం అవుతారు, వాళ్ళు అక్కడ పుట్టారు కరెక్టే, వాళ్ళు పేదరికానికి కారణం కాదు. అండ్ వాళ్ళని బాధ్యులు చేయొద్దు, ఓహో మీరు పేదరికంలో ఉన్నారని మీరు ఇటువంటి బ్రేక్ త్రూ, ఐడియాలజికల్ బ్రేక్ త్రూ చేశాం. ఇంకొకటి పెద్ద బ్రేక్ త్రూ ఏంటంటే, పిల్లలు పనిలో ఉన్నంత వరకు పెద్దలకు పని దొరకదు. ఎందుకంటే ఆ స్పేస్ వీళ్ళు ఆక్యుపై చేస్తారు. ఒక గ్రామంలో పిల్లలందరూ, వేతనంతో కూడిన పిల్లలందరూ స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టిండ్రు. ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో పూలు తెంపేది పిల్లలందరూ, ఆల్ చిల్డ్రన్ మేము స్కూల్కి పంపినాము. పెద్దోళ్ళకు పని కోసం వెతకడం మొదలుపెట్టారు అక్కడ మార్కెట్. అరే ఎట్లా అంటే, వాళ్ళు ఏమన్నారు, నేను మా చైల్డ్కి ఇచ్చిన వేతనంకు నేను రాను అన్నాను. సో వేతనం పెరిగింది. సో పిల్లలు పనిలో లేకుంటేనే ఇన్కమ్ పెరుగుతుంది అనేది కూడా మేము బ్రేక్. ఇవన్నీ చాలా అచీవ్మెంట్స్. అండ్ థియరిటికల్గా ఉన్న వాటిని కూడా బ్రేక్ చేయగలిగినాం. పిల్లలు స్కూల్లోనే, పిల్లలు బడిలో, పెద్దలు పనిలో అనేది ఒక పోస్టర్ తీసాం మేము. సో ఇవన్నీ అచీవ్మెంట్స్ చెప్తుంటే 10 లక్షల మంది పిల్లల్ని మేము స్కూల్కు తీసుకురాగలిగాము. ఓవరాల్ ఏపీ తెలంగాణ లేదా ఇండియా? ఏపీ, తెలంగాణ అండ్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. 10 lakh అంటే చిన్న నెంబర్ కాదు సార్, దాదాపు పెద్ద సంఖ్యలో ఒక పెద్ద ఉద్యమం లాగా చేయగలిగినాము. అండ్ సమాజం కూడా రెస్పాండ్ అయింది. ఓహో దిస్ ఈజ్ వాట్. ఒక చైల్డ్ లేబరు స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టినప్పుడు యజమానిలో మార్పు వచ్చింది. దట్ ఈస్ అ బ్యూటీ. అరే నా దగ్గర పనిచేసేవాడు పోస్ట్ కార్డ్ రాసి ఆయనకు పంపేవమని చెప్పేది మేము. బాస్ నువ్వు మీ బాస్కి రాయండి, అయ్యగారు ఎలా ఉన్నారు, బాగున్నారా, నేను చదువుకుంటున్నాను, ఆ పోస్ట్ కార్డ్ తీసుకొని వచ్చేది క్యాంప్కు, ఆ యజమానియే. సో దట్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ మోర్. అండ్ ఆ యజమాని ఆయన దగ్గర కాదు, ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా మోటివేట్ చేయడం మొదలుండే. తప్పురా బాబు, చూడు మంచిగా చదువుకుంటున్నారు, మనం వారి విద్యను పాడు చేస్తున్నాం, మంచి పద్ధతి కాదు, చట్టరీత్యా కూడా నేరం. బట్ దిస్ ఈజ్ వాట్ ద అచీవ్మెంట్స్ ఆర్ లైక్ దిస్. అండ్ ఇప్పుడు పిల్లలు చాలామంది టీచర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. నిన్న ఒక అమ్మాయి లాస్ట్ రెసిడెన్షియల్ టీచర్స్గా జాయిన్ అయింది, బాల కార్మికురాలు అమ్మాయి. సార్ నేను జాయిన్ అయినా నా శాలరీ సో అండ్ సో అని పెట్టింది మెసేజ్. దట్ ఈస్ అమేజింగ్ యూనో. అట్లా పిల్లలు చాలామంది ఒక దశ దాటి ప్రభుత్వ టీచర్స్ అయ్యారు. ఇవన్నీ కూడా అచీవ్మెంట్స్ కిందకి చూస్తాను. అదే అయితే సార్, ఇప్పుడు అచీవ్మెంట్స్ చూస్తున్నాం మనం, కానీ ఈ జర్నీలో అంటే కొన్ని మారుమూల ప్రాంతాల్లో, కొన్ని తండాల లాంటి చోట ఇలా ఎవరైతే అంటే ఇప్పుడు లేదు, ఒక మీరు స్టార్ట్ చేసిన కొత్తల్లో ఎడ్యుకేషన్ గురించి అవేర్నెస్ తెస్తానికి కొంతమంది వెళ్తే వాళ్ళని రానికపోవటం కానీ, దాడులు జరపటం కానీ, ఇలాంటివి ఎప్పుడైనా ఫేస్ చేశారా? అసలు గీతలు గీసేది మాకు, ఈ గీత దాటి వస్తే మీ వీపు పగులుతుంది, మాట్లాడితే మర్యాద దక్కదు. ఓకే, మా జీవితాలు మేము ఏదో బతుకుతున్నాము అండ్ మీరు డిస్టర్బ్ చేస్తున్నారు, సిస్టంలో ఉన్న ఒక కల్చర్ను డిస్టర్బ్ చేస్తున్నారు. ఇట్లా చాలా జరిగినాయి. కార్యకర్తలు, మాతో పనిచేసే కార్యకర్తలు గట్టిగా నిలబడ్డారు. లేకపోతే జారిపోతే చాలా కష్టం ఉంటుండే. వాళ్ళు నిలబడి మేము ఉన్నాము, పిల్లల కోసం ఉన్నాము అని ఎక్కువ మేము అటువంటి ఘర్షణను దాన్ని ఒక సామాజిక నియమాన్ని మార్చడానికి యూజ్ చేశాం. ఘర్షణలోకి దిగలే మేము. యూనో ఘర్షణ ఎప్పుడైనా పెట్టుకుంటే మనము ఫెయిల్ అవుతాం, మన బలం తక్కువ కదా. వాళ్ళు చాలా పవర్ఫుల్ వాళ్ళు అక్కడ ఉన్న. సో మేము చేసిందంతా కూడా మా కార్యకర్తలకు మేము ట్రైన్ అయినాము, ఎట్లా డైలాగ్ చేయాలి, కోపం ఉండాలి, నవ్వుతూ ఎలా మాట్లాడాలి. సో అది దాన్ని ఎవరు కౌంటర్ చేయలేరు. సో బట్ ఇంకొకటి ఏంటంటే, ఒక అమ్మాయి ఇప్పుడు అచ్చంపేటలో ఒక కార్యకర్త చాలా రిమోట్లో, అప్పుడు నక్సల్ చాలా బలంగా ఉండేది. అప్పుడు ఇతను కూడా ఉండే శివ
సాంబశివుడు అని అక్కడ ఉండరు అక్కడ. వాళ్ళు మా కార్యకర్తలను తీసి ఎందుకు మీరు ఈ పని చేస్తున్నారు, ఎందుకు లోపలికి వస్తున్నారు, మీరు ఫారెస్ట్లోకి ఎందుకు వస్తున్నారు. సో తను అడిగింది ఏంటంటే, నేను తప్పు చేస్తే నేను ఆపేస్తానా, స్కూల్కు పిల్లల్ని పంపిస్తున్నాను నేను. ఓకే, దట్ ఈస్ ద డైలాగ్. ఓకే, లేదు మీరెవరు మాకు చెప్పడానికి అంటే అవునవును, వాళ్ళు అవును. సో దట్ డైలాగ్ చేయడం అనేది మేము చాలా నేర్చుకున్నాము. దానివల్ల ఇంకోటి చైల్డ్ మాకు చాలా బలం. చైల్డ్ గురించి చెప్పడం అనేది సమాజంలో యాక్సెప్టెన్స్. పెద్దవాళ్ళ గురించి మాట్లాడితే ఏం చేస్తారో తెలియదు, కానీ చైల్డ్ గురించి మాట్లాడినప్పుడు ఆ సున్నితత్వాన్ని మేము దాన్ని మేము క్యాష్ చేసుకోగలిగాము. అండ్ పిల్లలు మార్పు తీసుకురావడం. నేను చదువుతాను 1 ఇయర్లో పిల్లలు 10 ఏళ్ళ పిల్లలు 12 ఇయర్స్ చైల్డ్ స్కూల్కి ఎప్పుడు పోని పిల్లలు 1 ఇయర్లో చదవడం నేర్చుకునేది. దట్ మాకు చాలా. అండ్ స్కూల్కి పంపించేటప్పుడు అప్పుడు ప్రాబ్లం ఇంకొకటి, స్కూల్లో ఈ లాటరల్ ఎంట్రీ లేదు. మేము మొదలు పెట్టినప్పుడు బ్రిడ్జ్ కోర్స్ అనేది మేము చేసి పిల్లల్ని తయారు చేసి పంపించేది. అప్పుడు 1, 2, 3 చదవాలి. ఇప్పుడు 12-year-old చైల్డ్, 10-year-old చైల్డ్ పిల్లలు అన్నారు, మేము మా ఫ్రెండ్స్తో కూర్చుంటాం, మేము 1లో కూర్చోము. సో హెడ్ మాస్టర్ అంటే అది రూల్ లేదురా బాబు, ఇది ఎట్లా. సో దానికి మేము గవర్నమెంట్తో మాట్లాడి దీన్ని మోడల్ చూయించి, అంటే వీళ్ళు చదవగలరు, ఏజ్ పెద్దగా ఉంది అని చెప్పి రూల్ మార్పించాం, లాటరల్ ఎంట్రీ చేయొచ్చు అని. అప్పుడు మన స్టేట్లో అయింది. ఇప్పుడు చట్టంలో ఉంది, విద్యా హక్కు చట్టంలో వయస్సుకు తగ్గ తరగతిలో పిల్లల్ని చేర్చాలి అని చట్టంలో ఉంది ఇప్పుడు. అది మన అక్కడ అమ్మాయి వేసిన ప్రశ్న, మేమేసింది కాదు. నాకు 4th క్లాస్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు, కరెక్టే, నేను బాల కార్మికురాలను, నా తప్పు కాదు. మీరు నన్ను 6 ఇయర్స్లో నాకు తీసుకురాలే స్కూల్కు, మీ తప్పు అది. సో అట్లా ఆర్గ్యూ చేసిండ్రు అమ్మాయిలు. సో దట్ అండ్ దెన్ వీ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఆన్ దట్. బట్ దట్ అట్లా చాలా ఛాలెంజెస్. స్కూల్స్లో క్లాస్ రూమ్స్ లేకపోయేది, టీచర్స్ లేకపోయేది. ఇప్పుడు కూడా పరిస్థితి ఉంది, బట్ ఇంకా తగ్గింది ఇప్పుడు. అండ్ మేము ఒక ఊర్లో 40 మందిని జాయిన్ చేసామనుకోండి, 40 అంటే ఒక క్లాస్ రూమ్ని యాడ్ చేసాం, ఒక టీచర్ కావాలి అడిషనల్. అప్పటికే టీచర్లు తక్కువ ఉన్నారు, టీచర్ల మీద ఒత్తిడి ఉండేది. సో ఆ టీచర్స్తో కూడా మేము మాట్లాడి, వాళ్ళ పరిస్థితి చాలా దారుణం ఉండేది. సో వాళ్ళతో మాట్లాడడం. ఈ ఛాలెంజెస్ ఒకటేమో అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజ్, ఒకటేమో కమ్యూనిటీ లెవెల్, ఇంకోటి పేరెంట్స్ లెవెల్. పేరెంట్స్ లెవెల్లో మాకు అందరు అనుకునేది ఏంటంటే పేరెంట్స్ కదా సమస్య అని. మేము పనిచేస్తున్నప్పుడు పేరెంట్స్ కన్నా ఎక్కువ బయట పెద్ద సమస్య మాకు, సమాజంలో అండ్ ప్రభుత్వంలో. ఈ ఛాలెంజ్ ఎక్కువైంది. వాళ్ళు ఒకటే మాట అనేది తల్లిదండ్రులు, సార్ మాలాగా మా పిల్లలు ఉండొద్దు, నిజంగా మీరు చదివిస్తారా? ఈ 2 ప్రశ్నలు అడిగేది. ఈ రెండింటికి సమాధానం చెప్పడానికి మేము ట్రై చేసేది. మీరు కూడా పాల్గొనండి, ట్రై చేద్దాము. వాళ్ళు కూడా ట్రై చేసిన వాళ్ళే, అంతకుముందు డ్రాప్ అయి ఉంటారు. సో దట్ లైన్ ఈజ్ మా ఇంకేం కావాలి మనకు. బట్ ఇటు సిస్టమ్ రెడీగా లేదు. రెడీ లేకుండా దాన్ని తయారు చేయడం మాకు కూడా కొత్త. గవర్నమెంట్తో మాట్లాడడం కొత్త. కలెక్టర్ అనేటోడు ఎట్లా ఉంటాడో తెలియదు. ఒక్క హెడ్ మాస్టరే తెలుసు మనకు. నేను మొదలు పెట్టి అవునవును, అదే ప్రభుత్వం, పైగా హెడ్ మాస్టర్ అందుబాటులో ఉంటారు, అందుబాటులో ఉంటాడు. గవర్నమెంట్ అంటే అదే అనుకో. అవునవును, దానిపైన ఒకరు ఉంటారు, ఇంకా పైన ఉంటారు. ఏమైనా అంటే మనకు చెప్తారు కదా, పై వాళ్ళని అడగాలి. ఆ పై ఎవరు అనేది కనుక్కునేసరికి మాకు 2 సంవత్సరాలు పట్టింది. ఆ పైన ఎవరు, అసలు ఎవరు నిర్ణయం తీసుకుంటారు. సో దట్ ఈస్ వేర్ ఛాలెంజెస్. ఓకే సార్. అయితే ఇప్పుడు అంటే మీరు ఇందా చెప్పినట్టు చాలా కష్టపడి వాళ్ళని స్కూల్ దాకా తీసుకొచ్చారు. 1 month 2 months. ఆ 1-2 months అయిపోయిన తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్, అంటే ప్రతిసారి మనం వెంట ఉండలేం. పేరెంట్స్ ఇష్యూస్ కానీ, ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, రకరకాల వల్ల మళ్ళీ వాళ్ళు బ్యాక్ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. సో అక్కడ ఏమన్నా మీరు రివ్యూ చేస్తుండే వాళ్ళ ఎప్పుడన్నా? ఇది మేము దృష్టిలో ఉంది మాకు. ఎందుకంటే పిల్లలకు చాలా సపోర్ట్ ఉంటేనే నిలబడగలుగుతారు. ఇటు పిల్లల్ని బ్లేమ్ చేయలేము, అది ఏ కారణమై ఉంటుందో. ఒక స్కూల్లో ఒక టీచర్ చాలా బెదిరించాడు,
యూనో డిసిప్లిన్, పేరు ఏదైనా పెట్టండి. యూనో మేమేం చెప్పాము, స్కూల్ అంటే మంచిదిరా, స్కూలు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, పని ప్రాంతం కన్నా చాలా బాగుంటుంది. ఆ చైల్డ్ వచ్చి అడిగాడు, సార్ మీరు స్కూల్ బాగుంటుంది అన్నారు, వాడు నన్ను కొట్టాడు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అరే ఇది దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, టీచర్ అంటాడు, డిసిప్లిన్ అంటాడు. సో దీనికి మేము టీచర్స్ గ్రూప్తోని పనిచేయడం, అంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్స్ను టీచర్స్కి చెప్పడం మొదలుపెట్టాం. ప్లీజ్ కొంచెం మీరు ఓపిక ఉండాలి పిల్లలతోని. ఒకడు ఇట్లా నిలబడతాడు, పని ప్రాంతంలో వానికి రూల్స్ లేవు కదా, ఇట్లా నిలబడ్డాడు ఒక దగ్గర. టీచర్స్ కోపం వచ్చింది, అరే ఇట్లా నిలబడాలి కదా, ఇట్లా నిలబడ్డాడు, ఇదేంది మా పిల్లలు చెడిపోతారని టీచర్. అట్లా చాలా స్టోరీస్ అంటే స్టోరీస్. సో మేము ఏం చేసామంటే కమ్యూనిటీలో కొంతమందిని తయారు చేసాం వాచింగ్ చేయడానికి. మీరు అన్నట్టుగా మా ఎంవిఎఫ్ కొంచెం పని చేయగలదు కానీ మొత్తం ఉండలేదు అక్కడ. సో కమ్యూనిటీలో ఎవరైతే, అండ్ మన ఇంట్రెస్టింగ్ థింగ్ ఈజ్, ఐ థింక్ అంతటి ఉంటుందో ఉండదో కానీ తెలంగాణ, ఆంధ్ర ఇక్కడ ఒక కల్చర్ ఉంది, ఊళ్ళల్లో సామాజిక కార్యకర్తలు ఉంటారు. వాళ్ళు పని లేకున్నా మీరు మీడియా ఉన్నారు కదా, మీకే ప్రశ్నలు వేస్తుంటారు అప్పుడప్పుడు, వాళ్ళు అన్ని విషయాలు మాట్లాడుతుంటారు. అటువంటి వాళ్ళని మేము పిల్లల విషయం పట్టించుకునే ఒక గ్రూప్ను ఫామ్ చేసినాం. దాన్నే బాలల హక్కుల పరిరక్షణ వేదిక అని ఒక గ్రూప్లో, ఏజ్ బార్ ఎంతైనా ఉండని 80 years to 20 years వరకు. సో వాళ్ళందరినీ మేము చేసి వాళ్ళకి ఓరియంటేషన్ ఇచ్చాం. మీరు ఇంతకుముందు అన్నట్టుగా పిల్లల పట్ల ఎందుకు మనం పనిచేయాలి అనేది. సో వాళ్ళు వాచ్ చేయడం, సో వాళ్ళకు కొంతమందిని అప్పచెప్పడం, ఇగో మీరు 20 మంది పిల్లలు మీ వాడలో ఉన్నారు, రోజు స్కూల్, వీళ్ళే కాదు మిగతా పిల్లల్ని కూడా చూడండి, బాల కార్మికులే కాదు మిగతా పిల్లలు. సో పిల్లలకి ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు వీళ్ళకి చెప్పుకునే ఒక స్పేసెస్ను క్రియేట్ చేసినాం. టీసీ ఉండదు, లేకపోతే వేరే స్కూల్ నుంచి అడ్మిషన్కి వస్తారు, అక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నిటిని క్యాస్ట్ సర్టిఫికేట్ అప్పుడు చాలా ఉండేది. అప్పుడు ఇంకా అసలు ఆన్లైన్ లేదు, డిజిటల్, చాలా కష్టం క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే. ఆ ఎంఆర్ఓ ఆఫీసులకి వెళ్ళి రోజులు నిలబడాలి అక్కడ. ఎంఆర్ఓ ఆఫీస్ అది ఎప్పుడంటే క్యాస్ట్ సర్టిఫికేట్ జూన్ జూలై వ్యవసాయ పని, తల్లిదండ్రులు తిరగాల. అప్పుడు ఈ కార్యకర్తలను మేము ఈ పని చేసి పెట్టండి అన్నాం. సో వాళ్ళు తెలుసు కదా, ఊర్లో వాళ్ళు ఉన్నారు, టైం ఉంది వాళ్ళకు, అండ్ యంగ్ కూడా ఉండరు, చాలా ఎనర్జెటిక్. మీరు ఒక్కరోజు మీరు వీళ్ళతో పని చేస్తే వాళ్ళు కూలీకి వెళ్తారు, తల్లిదండ్రులు రిలీవ్ అవుతారు, మీరు ఈ పని చేస్తే చైల్డ్ స్కూల్కి వెళ్తారు. అరే ఏముందన్న ఇంత చిన్న పని మేము ఎందుకు చేయకూడదు అని వాళ్ళు వెళ్ళి, ఆ ఎంఆర్ఓ కూడా ఒక సిస్టమ్ పెట్టి వచ్చారు మన వాళ్ళే. ఆ సిస్టమ్ ఏంటంటే, సార్ మీరు రోజు ఎందుకు ఇస్తారు సార్, మాకు డే పెట్టండి, మేము ఒక 50 మంది ఉన్నారు, సిస్టమ్స్ ఎట్లా ఇవ్వాలి అయినా చూడండి. ఎంఆర్ఓ అన్నాడు, దిస్ ఈజ్ బ్యూటిఫుల్ యార్, రోజు దిమాగ్ ఖరాబ్ అవుతున్నారు, మీరు 50 తీసుకురండి, ఆ రోజే ఇష్యూ చేస్తాను. అట్లా ఎంఆర్ఓస్ వాళ్ళు వీళ్ళను. సో లోకల్గా ఈ సామాజిక నియమం అంటే ఈ భాగమే, లోకల్ పీపుల్ని తయారు చేయడము, వాళ్ళ పట్ల పిల్లల పట్ల ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేయడం. సార్ దీంతో పాటు అంటే ఎడ్యుకేషన్తో పాటుగా మీరు చైల్డ్ మ్యారేజెస్ ఆపడానికి కూడా గట్టిగా ఫైట్ తీశారు. అంటే నవ్వేడేస్ నాకు తెలిసి లేవనుకుంటున్నాను, ఉన్నాయా సార్, ఇంకా జరుగుతున్నాయా సార్? ఉన్నాయి, సౌత్ మనము చాలా ఫేమస్ అయ్యే వాటికి. ఓకే, ఇంకా ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా ఏంటంటే వయస్సు ఇప్పుడు ఇంతకుముందు 10 year old 12 year old ఉండేది, ఇప్పుడు ఒక 15, 16 ఏజ్ కొంచెం పెరిగింది, కానీ ఇట్స్ ఎ చైల్డ్ మ్యారేజ్, చట్ట ప్రకారం చైల్డ్ మ్యారేజ్. అయితే అప్పుడు ఇంకా ఎక్కువ ఉండే, చాలా విపరీతమైన గర్ల్స్ మీద స్కూల్కి పంపకపోవడము, అసలు బాయ్స్ని పంపడము స్కూల్కి అక్కడి నుంచి ఏమైంది, బాయ్స్ను ప్రైవేట్కి పంపడము, గర్ల్స్ను గవర్నమెంట్కి పంపడం, రెండవ దశ నుంచి పంపి 10th వరకు. సార్ 10th వరకు, 10th అంటే వాళ్ళు ఇక మనల్ని ఏదో సాటిస్ఫాక్షన్ చేయను, 10 వరకు చదివిపిస్తాను సార్. సో 10 నుంచి లేదు, చైల్డ్ మ్యారేజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి క్యాంపెయిన్ చేయడము, అండ్ ఆ బాల్య వివాహాలు అయిన పిల్లల్ని వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ను కమ్యూనిటీలో చెప్పేయడము, ఇట్స్ చాలా వైలెన్స్. మీకు ఏది ఎక్కువ ఛాలెంజింగ్ అనిపించింది సార్, అంటే చైల్డ్ ఎడ్యుకేషనా, చైల్డ్ మ్యారేజ్ ఆపటమా? రెండు సమానం. బట్ చైల్డ్ మ్యారేజ్ ఏంటంటే
ఇది ట్రెడిషన్స్కి సంబంధించింది, కల్చరు అండ్ ఆల్సో భద్రత. సి ఇప్పుడు స్కూల్కి పంపండి అంటే బాల కార్మికులు స్కూల్కి పంపితే బాగా అవుతారు, మంచిగా అవుతారు, ఉద్యోగం వస్తుంది, ఏదో చెప్పచ్చు. ఇప్పుడు తల్లిదండ్రులు భద్రత ఎట్లా సార్ అన్నాడు అనుకోండి, భద్రత ఎట్లా అమ్మా, మా కార్యకర్తలు చాలా మంది ఉమెన్ ఉంటారు, భద్రత గ్యారంటీ ఇవ్వగలమా అనేది పరిగెత్తుకొచ్చారు మన కార్యకర్తలు. సార్ ఇట్లా అడుగుతున్నారు, మరి మనం ఇంత భద్రత ఇవ్వగలమా అనేది. సో దెన్ అగైన్ వీ సెడ్ సమాజంలో ఒక మార్పు ఈ బాలికల మీద కూడా రావాలి. అండ్ దాని మీద ఇంకా స్ట్రగుల్ అవుతుంది. మీరు అన్నట్టుగా ఆ స్ట్రగుల్ కొనసాగుతుంది. ఇప్పుడు మేము రేపు ఒక కాన్ఫరెన్స్ ఉంది, ఇక చాలు అనే ప్రోగ్రాం పేరే ఇక చాలు. అందరు అమ్మాయిలందరూ ఒక కలెక్టివ్స్గా ఉండి, సంఘాలుగా ఉండి వాళ్ళు ఇప్పుడు అసర్ట్ చేస్తున్నారు, మేము చదువుకుంటాము, చదువుకోనియండి మమ్మల్ని. అండ్ దాంతోపాటుగా హైయర్ ఎడ్యుకేషన్, సీనియర్ సెకండరీ ఎడ్యుకేషను, ఇంటర్మీడియట్స్ లేవు మన దగ్గర. సో అది కూడా ఒక పెద్ద కారణం. అసలు ప్రభుత్వం అనుకున్నది ఏంటంటే 10 తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అనుకున్నదో ఏమో. ఇప్పుడు చైతన్యాలు, నారాయణలు వచ్చినాయి, కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిన ఇంటర్మీడియట్స్ లేవు. మన లెక్క ప్రకారంగా 8 lakhs ఇంటర్మీడియట్లో ప్రైవేట్లో చదువుతారు, 1,00,000 మంది గవర్నమెంట్లో చదువుతారు. అంటే అర్థం ఏంటంటే పైసలు ఎక్కువ ఉండి కాదు, ఆ కాలేజెస్ లేక. దెన్ ఈ ప్రాసెస్లో ఎవరైతే కొంచెం ఫీ పే చేయని ఫ్యామిలీస్ పెళ్లి వైపు ఇప్పుడు కూడా దట్టు మనకి. అంటే మీరు ఇందాక అన్నట్టు ఫస్ట్లో ఏంటంటే అసలు అమ్మాయి పుట్టగానే పెళ్ళి ఎలా చేయాలి ఆలోచించేవాళ్ళు, తర్వాత 10th వరకు చదివించాము ఇంకా పెళ్లి చేసేయాలి. బాయ్స్ ప్రైవేటు. నా ఇప్పుడు స్టాటిస్టిక్స్ తెలంగాణలో ప్రైవేట్లో ఒక 32 లక్షల మంది ఉంటారు. ఆ 32 లక్షల మంది సగం సగం ఉన్నారు, గర్ల్స్ అండ్ బాయ్స్. ఇట్స్ ఇంట్రెస్టింగ్. ఇంతకుముందు ఒక 10-20 ఏళ్ళ కింద మీరు అన్నట్టుగా ఆ బాయ్స్ ప్రైవేట్లో ఉండేది ఇలా. సో ఎక్కడో దగ్గర తమ పిల్లల్ని అందరితో పాటు సమానమైన అవకాశం ఇవ్వాలి అనే ఒక మార్పు మా వల్ల వచ్చిందని కాదు, బయట సమాజము, మేమెంత చిన్న ఎన్జిఓ కానీ బయట సమాజంలో ఒక మార్పు రావడానికి అవకాశం ఏర్పడ్డది. అది జరుగుతుంది. బట్ చైల్డ్ మ్యారేజెస్ ఇష్యూ ఇప్పుడు కూడా ఒక పెద్ద ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ కేవలం మళ్ళీ అగైన్ పిల్లల తల్లిదండ్రులది కాదు, అది వాళ్ళ మనస్తత్వం కాదు, బయట స్టేట్ ప్రభుత్వాల రెస్పాన్స్, స్కూల్స్ ఏర్పాటు చేయడం, ఫ్రీ ఎడ్యుకేషన్ చేయడం, ఇవన్నీ చేస్తున్న క్రమంలో వాళ్ళు కూడా ఇటువైపు మళ్తారు. ఎడ్యుకేషన్ ఒక రైట్ రెస్పాన్స్. అట్ ది సేమ్ టైం పిల్లల్ని, ఆడపిల్లల్ని కూడా మర్యాద ఇవ్వాలి అనే సమాజం కోసం ట్రై చేయాలి. ఇంకా అది ఛాలెంజ్లో ఉన్నాం, ఇంకా పూర్తి చేయలే. సరే, అయితే నా చిన్నప్పటి నుంచి చాలాసార్లు మనం బాలల హక్కులు, చైల్డ్ రైట్స్ అంటాం. అసలు ఏంటి సార్ బాలల హక్కులు అంటే? మన రాజ్యాంగంలో ఎక్కడ కూడా హక్కులే అన్నారు కానీ బాలలకు లేవు అని లేదు. సో దట్ మీన్స్ అడల్ట్స్, చిల్డ్రన్ సమానం. ఎక్కడనైనా ఏం కోశాన్ని ఇంకా అడిషనల్ ప్రొటెక్షన్ ఇవ్వండి అన్నాడు అంబేద్కర్ గారు. అట్లెందుకు అన్నాడో ఇప్పుడు మన లీడర్లకు చెప్తే తీసేయండి అంటాడు ఏమో, అది ఈ అడిషనల్ పెట్టి తలనొప్పి అయిందని. సో అడిషనల్ ప్రొటెక్షన్, ఎందుకంటే యంగర్ టెండర్ ఏజ్ ఉంటుంది, సొసైటీ వాళ్ళను పట్టించుకోవాలి. కాబట్టి మన కాన్స్టిట్యూషన్లో చాలా క్లియర్గా హక్కులు అనేటివి సమానము, అందరికీ ఉన్నాయి, పిల్లలకు కూడా అవే హక్కులు వర్తిస్తాయి. అట్ ది సేమ్ టైం గ్లోబల్గా ఇంటర్నేషనల్ లెవెల్లో 89లో ప్రవేశపెట్టారు రెజల్యూషను చైల్డ్ రైట్స్. యుద్ధాల తర్వాత సెకండ్ వరల్డ్ వార్లో పిల్లలు చాలామంది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. యాక్చువల్లీ సెకండ్ వరల్డ్ వార్ నుంచి పిల్లలు చాలామంది తల్లిదండ్రులు కోల్పోయి, బాంబుల వర్షం పడి, యుద్ధాలే కదా పెద్ద పెద్ద. సో దాంతో కొంతమంది పనిచేశారు, చేసి 89లో దీని తీర్మానం ప్రవేశపెట్టారు, బాలల హక్కులను ఆల్ మెంబర్ స్టేట్స్ కాపాడాలని చెప్పి. మనం 92లో సైన్ చేశాం, ఇండియన్ గవర్నమెంట్ 92లో సైన్ చేసినప్పటికీ అప్పుడు ఏంటంటే మనం కట్టుబడి ఉండాలి, జీవించే హక్కు అండ్ విద్యా హక్కు, ప్రొటెక్షన్, డెవలప్మెంట్, ఇవన్నీ కూడా బాల కార్మికులు, ఎడ్యుకేషను అన్నీ, అండ్ మాట్లాడేయడము, వినడము, పిల్లలను వినడం అనే హక్కు ఉంది వాళ్ళకు. చెడు కూర్చో అనడానికి లేదు, పిల్లడు నీకేం తెలియదు, నీకు తెలియదు అనడానికి లేదు. ఓకే, వినాలి.
అది తప్పు అయితే చెప్పాలి కానీ వినాలి అనేది. సో చెప్పే హక్కు. సో దట్ ఈస్ వేర్ వినాలి పిల్లలతోని. సో సో అది ఒడంబడిక. దానికి చట్టాలు చేయాలి దాని ప్రకారంగా. తర్వాత జువెనైల్ జస్టిస్ యాక్ట్ అని ఆ చట్టాలకు అనుగుణంగా పిల్లల హక్కులను కాపాడడానికి ఒక చట్టం ఉంది మనకు. ఆ చట్ట ప్రకారంగా కూడా పిల్లల్ని, అందుకే మనకు చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ అని, ఏదైనా పిల్లలకు అంతరాయం జరిగితే వాళ్ళ దగ్గరికి వాళ్ళు పరిరక్షిస్తుంటారు. సూపర్విజన్ ప్రతి జిల్లాలో ఉండాలి ఇది చట్ట ప్రకారం. అండ్ ఇంకోటి 1098, ఎనీ చైల్డ్ ఎనీ అడల్ట్ ఇబ్బందుల్లో ఉన్న చైల్డ్ గురించి మాట్లాడవచ్చు. సో 1098 అనేది. సో ఇట్లా చాలా రకాలైన మార్పులు. పిల్లలు ఒక గ్రూప్ ఉంది. అండ్ యాక్చువల్లీ 40% ఉంటారు పాపులేషన్లో. ఎవ్రీ విలేజ్లో 40% 0 to 18. సో చైల్డ్ అంటే నిర్వచనం 18. సో ఆల్ ఇంటర్మీడియట్ చిల్డ్రన్ కూడా చైల్డ్ కిందే వస్తారు. వాళ్ళు అడల్ట్స్ కాదు, వాళ్ళు 18 దాటి. అందుకే ఓటు హక్కు 18 ఇచ్చాం. దట్స్ వై థింక్ చేయగలరు అనేది. సో 18 బిలో 18 ఈజ్. అండ్ ఈ మిడ్ డే మీల్స్ కానీ ఇవన్నీ కూడా హాజరు శాతం పెంచడానికి కాదు, రైట్ టు లైఫ్ అనే చైల్డ్కు రైట్ ఉంది. అందులో నుంచి వాళ్ళకి పోషకాహారము, ఆరోగ్యంగా ఉండే రైట్ ఉంది. అందుకోసం ఈ మిడ్ డే మీల్స్, సప్లిమెంటరీ న్యూట్రిషన్ ఇదంతా కూడా. అట్లాగే ఇమ్యునైజేషన్, అంగన్వాడీ సెంటర్స్, ఇవన్నీ కూడా చైల్డ్ మన కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్ నుంచి వచ్చినవే ఇవి. ఈ ఎవరి దయాదాక్షిణ్యాలతోని వచ్చినవి కావు. అది ఒక హక్కుగా అండ్ ప్రభుత్వాల బాధ్యతగా ఇవి అందిస్తున్నాయి. అండ్ అంగన్వాడీ సెంటర్స్, జీరో ఈజ్ తల్లి గర్భంలో ఉన్న పాప. సో ఆ పాప రైట్ కూడా ఉంది ఈ ప్రాసెస్లో. అందుకోసమే ఈ అంగన్వాడీస్ ఇవన్నీ కూడా ప్రాసెస్ అన్నీ. పుట్టిన పాప సరి అయిన బరువుతో పెరగాలి, అందుకోసం ఆ పాప తల్లి రైట్ ఇన్వాల్వ్ అయ్యింది. ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్. తల్లి గర్భంలో ఉన్న పాప అండ్ తల్లికి కూడా రైట్ ఉంది కాబట్టి ఆమెకు ఫుడ్ ఇవ్వాలి. సో ఇటు నుంచి మొదలు పెడితే ఇవన్నీ కూడా బాలల హక్కుల కిందకి వస్తాయి. కానీ మన సొసైటీ యాక్సెప్టెన్స్ లెవెల్స్, పిల్లలు కదా అనే కల్చర్ నుంచి వచ్చాము, పిల్లలకి ఏం తెలియదనే కల్చర్లో ఉన్నాము. అండ్ అసమానత ఇంకా మన సొసైటీకి వస్తే కుల అసమానత ఉంది, ఉమెన్ అండ్ జెండర్ ఉంది, అండ్ పెద్దలకు పిల్లలకు ఉంది. పెద్దల పెత్తనం అంట నేను. సో పిల్లల మీద అడల్ట్ హార్కీ, అది ప్యాట్రియార్కీ ఎట్లనో. సో ఆల్ ఆఫ్ అస్ ఆర్ నాట్ నిజంగా మంచిగా పిల్లల్ని చూసుకునే సంప్రదాయంలో ఇంకా మనం లేవు. యూరోపియన్ కంట్రీస్ ఇంకా అవన్నీ కూడా కొంచెం ముందుకు వెళ్ళాయి. పిల్లల్ని ఆలోచించడం, పిల్లల మాటలు వినడం. కొన్నిసార్లు పార్లమెంట్ మెంబర్స్ పిల్లలతో కూర్చుంటారు యూరోప్లో. కూర్చొని మా పాలసీ ఎట్లా ఉంది, ఏంటి, మీరు ఎలా ఉన్నారు, దే కాల్, పిలుస్తారు, వాళ్ళు పిలిచి మాట్లాడతారు. నాట్ టోకెనిజం, వాళ్ళు ప్రాపర్గా పిలుస్తారు. పిల్లలు కూడా కలెక్టివ్స్లో మాట్లాడుకుంటారు, ఏమైనా ఇష్యూస్ ఉంటే చెప్తారు. సో మన దగ్గర ఆ స్టేజ్కి రాలేదు మనం ఇంకా. అదే సార్, అది నేను అడగబోతుంది. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మీరు చేసింది ఏదైతే ఉందో, అంటే మీ ఎన్జిఓ వర్క్ ఏదైతే ఉందో, యాక్చువల్గా టు బి హానెస్ట్గా మాట్లాడుకుంటే అదంతా ప్రభుత్వం చేయాల్సిన పని కదా. సో ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేయట్లేదనో, ఫెయిల్ అయిందనో ఎన్జిఓస్ చేపట్టాయి. సో అట్లీస్ట్ మీరన్నా చేయటం మొదలుపెట్టారు. కనీసం మీరు చేస్తాం చూసైనా ఇప్పటికైనా ప్రభుత్వాలు ఏమైనా మార్పు వచ్చిందా? దట్ ఈస్ వేర్ ఎగ్జాక్ట్లీ పాలసీస్లో మార్పు కోసం మన పనులు ఉపయోగపడ్డాయి. ఫర్ అడ్మిషన్ పాలసీ కానీ, విద్యా హక్కు చట్టం 2009లో ఫ్రేమ్ చేసినప్పుడు మాలాంటి వాళ్ళని అడిగారు ఎటువంటివి పెట్టాలి ఏంటి అంటే. ఇది మేము ఫస్ట్ పెట్టింది విద్యా సంవత్సరంలో ఎప్పుడు వచ్చినా పిల్లల్ని తీసుకోవాలి, ఎందుకంటే మాకు అనుభవం ఉంది కదా. అండ్ మా చిన్న అనుభవం కాదు, దేశమంతా పిల్లలు ఎంత ప్రాబ్లం అవుతుంది. సో ఒక్కటేమో విధానాల మీద ప్రభావం చూపించగలిగాము. అండ్ యాజ్ యూజువల్గా చట్టాలు చేస్తారు కానీ అమలులో మళ్ళీ ప్రాబ్లమే. చట్టాలలోనే లొసుగులు ఉంటాయి. లొసుగులతో చట్టమైనప్పుడు మాలాంటి వాళ్ళు వస్తుంది కదా, రానియండి, కొంచెం చట్టం రానియండి, ఏదో లొసుగులు ఉన్నాయి కానీ రానియండి, ఇప్పటి వరకు 0 కదా అనే ఒక లైన్ తీసుకున్నాం మాలాంటి వాళ్ళం. కొందరేమో అపోజ్ చేశారు,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విద్యా హక్కు చట్టం 6 to 14 పెట్టారు. యాక్చువల్లీ 18 సంవత్సరాల లోపు అని పెట్టాల్సి ఉంటుంది, ఆర్ అట్లీస్ట్ 3 to 18 పెట్టాల్సి ఉంటుంది. అంగన్వాడీ ఏజ్ గ్రూప్ నుంచి 18 పెట్టాల్సి ఉంటుంది. సో అక్కడ లొసుగు ఏర్పడ్డది. బట్ 6 to 14 అయినా మీరు అడుగుతారు వెంటనే ప్రశ్న, అమలు అవుతుందా అంటే అది కూడా ప్రాబ్లం. సో మన దేశంలో ప్రాబ్లం ఏంటంటే చట్టం చేస్తాము, చట్టం చేయడానికి తగాదా పెట్టుకోవాలి, ముఖ్యంగా పేద వర్గాలకు చెందిన అంశాలు. అండ్ చట్టం వచ్చిన తర్వాత అమలు చేయడానికి తగదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ లేబర్ యాక్ట్, బాల కార్మిక నిషేధ నిర్మూలన చట్టం ఉండే 1986లో వచ్చింది. చట్టంలోనే నిర్మూలన నియంత్రణ, చట్టం పేరే నిర్మూలన నియంత్రణ అంటే ఏంది, కొంత పని చేయండి కొంత మానండి. సో చట్టంలో రావడమే వాళ్ళ పర్సెప్షన్తో అట్లా వచ్చింది. 1986 నుంచి అనుకుంటే 2016లో చట్టంలో కొన్ని మార్పులు చేశారు. ఆ మార్పులలో కూడా మళ్ళీ లొసుగు ఏంటంటే సాయంత్రం పని చేయవచ్చు అని. మేము అడిగాం మీరు ఎందుకు చెప్తారండి, ఒక గవర్నమెంట్గా వాళ్ళు లేని ఆలోచన ఎందుకు ఇస్తారు, వాడు ఆడుకుంటాడు కదా, వాడు చట్టం చూసే పని చేయొచ్చు, చలో సాయంత్రం. పేరెంట్స్ ఏం చేస్తారు, పొద్దుంతా చదువుకో సాయంత్రం పని చేయ అంటారు. సో పని చేసిన చైల్డ్ మార్నింగ్ స్కూల్కి వెళ్ళి ఏం చదువుతాడు, ప్రిపేర్ అవ్వాలి, చదువుకోవాలి, రాసుకోవాల్సి ఉంటాయి. పేరెంట్స్తోనే కాదు చుట్టాల దగ్గర కూడా పని చేయొచ్చు అని ఉంది ఇప్పుడు చట్టం. సారీ, ఇప్పుడు ఇది విని ఇంకెవరైనా మోటివేట్, కొత్త హింట్ ఇచ్చారు మీరు. మనం ఏమంటున్నామంటే ఒక చైల్డ్గా ఆమె రైట్ స్కూల్ తర్వాత ఆడుకునే హక్కు. మీరు స్కూల్కి పోయినప్పుడు ఆడుకోలే, మనం ఆడుకోలే, దానికి చట్టమేం లేకుండే, బట్ ఒక వాతావరణం. అంటే సార్ ఒక జోక్ ఉంటా ఉంటుంది, 18 years పిల్లలకి ఓటు ఉండదు కాబట్టి ప్రభుత్వాలు వీళ్ళని పట్టించుకోవు అని ఒక జోక్ ఉంటా ఉంటుంది. మీరు అగ్రి అవుతారా దానికి? 18 దాటిన వాళ్ళని కూడా పట్టించుకో, అట్లా అంటే అందరిని పట్టించుకోవాలి, అది వేరే. ఇది కొంచెం ఎక్కువ ఇగ్నోరెన్స్ వీళ్ళ మీద, వాయిస్ ఉండదు అనేది చాలా మంది అంటారు, ఓటు ఉండదని. ఓటు హక్కు ఉండదు వీటి మీద. బట్ దేర్ పేరెంట్స్ ఆర్ ఓటర్స్, యూనో. ఇప్పుడు స్కూల్ పెట్టకపోతే మేము ఓటు వేయము అంటే దట్ ఈస్ వేర్ ద, అంటే అంత కాన్షియస్నెస్ చాలా డెవలప్ కావాల్సిన అవసరం ఉంది. ఇందాక మీరు అన్నట్టు సార్, నాకు మళ్ళీ అనిపిస్తుంది, మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్తున్నామేమో అనిపిస్తుంది సార్ నాకు. అంటే ఎలా అంటే పాత రోజుల్లో డబ్బులు ఉన్నవాళ్ళు ఏం చేసేవాళ్ళు, పిల్లల్ని మంచి మంచి స్కూల్స్లో జాయిన్ చేసేవాళ్ళు. 90sలో అయినా సరే అసలు మనకి చైల్డ్ లేబర్ ఎందుకు వచ్చింది, ఫ్యామిలీస్ ప్రాబ్లమ్స్, చదివించలేని పరిస్థితుల్లో ఇల్లు గడవాలంటే పిల్లలతో కూడా పని చేయించేవాళ్ళు. కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది సార్, మళ్ళీ ఆ రోజులు వస్తున్నాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ లాంటి చోట, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు, హైదరాబాద్ లాంటి చోట ఒక పిల్లవాడిని మినిమం ప్రీ స్కూల్, ప్లే స్కూల్, ఎల్కేజీలో జాయిన్ చేయాలంటే మినిమం 50,000 40,000 లేకుండా లేదు సార్. మీరు అగ్రి అవుతారా దీనికి? సో వీళ్ళు ఏం చేస్తారు, అంత పెట్టి చదివించలేరు, ప్రైవేట్ స్కూల్స్లో చదివించలేరు, గవర్నమెంట్ స్కూల్స్ అసలు ఎక్కడున్నాయో కూడా తెలియదు. హైదరాబాద్లో గట్టిగా మాట్లాడితే గవర్నమెంట్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడున్నాయి, అవి అసలు ఉన్నది కూడా మనకి తెలియదు. సో మళ్ళీ ఈ 20 years బ్యాక్కే మరోసారి ఈ జనరేషన్ వెళ్తుందేమో అని నాకు అనిపిస్తుంది సార్. మీరు ఎలా ఉంటారు? ఇంపార్టెంట్ ప్రశ్న మీరు వేసింది, అండ్ చాలా కన్సర్న్ ఇది. ముఖ్యంగా అర్బన్ ఓరియంట్లో ఒకవైపు చూస్తే మనం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ఈ 3 జిల్లాలు చూస్తే 85% ప్రైవేట్లోకి వెళ్తారు. అవును సార్. ఒక అంటే ఎగ్జాంపుల్ హైదరాబాద్ చెప్పుకున్నాం, కానీ మేము అర్బన్, విజయవాడ కావచ్చు, గుంటూరు, వైజాగ్, ఎక్కడైనా. సో అంటే ఇది లక్షల రూపాయల ఫీజులు పెట్టి స్కూళ్ళు ఎందుకు వచ్చాయి, ఫండమెంటల్ ప్రశ్నలు ఇవన్నీ. స్కూళ్ళు అంటే తల్లిదండ్రుల లోపల ఉన్న చదివించాలనే ఆకాంక్షను ప్రభుత్వాలు గుర్తించదలుచుకోకపోవడం వల్ల వచ్చినాయి. కొంతమంది క్యాష్ చేసుకోవటం వల్ల కూడా. దట్ ప్రభుత్వం బాధ్యత, చట్టం పిల్లల బాధ్యత ప్రభుత్వం, స్టేట్ బాధ్యత. దాని నుంచి తప్పుకోవడం వల్ల డెఫినెట్గా ప్రభుత్వం తప్పుకుంటే ప్రైవేట్ ప్లేయర్ వస్తాడు, అన్నిట్లో అంతే కదా. సో ఎప్పుడైతే ప్రభుత్వము తప్పుకుందో, చూడదలుచుకోలేదు అంటున్నాను నేను, చూడలేదు అంటలేను, దలుచుకోలేదు. మిగతా అన్ని దలుచుకున్నాయి, మెట్రో స్టేషన్ దలుచుకున్నాయి, ఎయిర్పోర్ట్లు దలుచుకున్నాయి, కానీ ఈ మార్స్ మీద కూడా వెళ్ళొస్తున్నారు. ఇది ఏమైందంటే ప్రాబ్లము, ఈ ఆకాంక్షను గుర్తించకపోవడం వల్ల పిల్లల తల్లిదండ్రులకు ఒక ఆస్పిరేషన్ వచ్చింది. ప్రభుత్వం మీరు అన్నట్టుగా బడులు నిర్మించలేదు, అవసరం అన్నీ. సో దానితో పాటుగా నాణ్యమైన విద్య, ఇంగ్లీష్ మీడియం, ఇవన్నీ కూడా మన గ్రామంలో మన టీచర్ పిల్లలు ఏడిగిపోతున్నారు అని అడిగినారు అనుకోండి తల్లిదండ్రులు,
ఇంగ్లీష్ మీడియం పోతుండ్రు అంటారు. మరి మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం పోతే మేము ఎందుకు మీ స్కూల్కి రావాలి? ఈ ప్రశ్నలు వ్యాలిడ్ ప్రశ్నలు ఇవన్నీ. సో ఇవన్నిటితో పాటు ఈ ఎల్కేజీకి ప్రైవేట్ వాడు వస్తే, ప్రైవేట్ వాడు ఏదో దేశ సేవ కోసం రాడు. యాక్చువల్లీ ఎడ్యుకేషను ప్రాఫిట్లో లేదు, మనం ఎక్కడ కూడా పెట్టలే. మనం ఓన్లీ ఫిలాంథ్రపీ, ఒక సేవ కోసమే ఉండాలి. కానీ అది ఎక్కడో మిస్ అయిపోయినాం. సో లాభాల కోసం స్కూల్స్ వచ్చినాయి, చిన్న స్కూల్స్ వచ్చినాయి, పెద్ద స్కూల్స్ వచ్చినాయి. ఇదంతా ఒక పెద్ద బిజినెస్. దాన్ని ఏమంటారు? బిజినెస్. ఇండియాలో లీడింగ్ బిజినెస్ ఎడ్యుకేషన్ కావచ్చు సార్. బిజినెస్ అంటారు. తెలంగాణకు వస్తే దాదాపుగా 30 లక్షల మంది ప్రైవేట్కి పోతారు. ఒక 50,000 వేసుకుంటే 15,000 కోట్లు యావరేజ్. నేను మీరు చెప్పిన రేట్ వేస్తలేను. మా కార్యకర్త ఒక ఆమె అన్నది, ఏం సార్ మేము ఇంత కడుతుంటే మీరు 50 అంటున్నారు అంటే, యావరేజ్ వేద్దాం రా లోకల్. సో 15,000 to 20,000 crores అవుట్ ఆఫ్ ప్యాకెట్ తల్లిదండ్రులు పెడుతున్నారు. మూల కారణం ఏంటంటే బడ్జెట్స్లో ఎడ్యుకేషన్కు మీరు అన్నట్టుగా అడల్ట్స్ మీద పెట్టినంతగా చిల్డ్రన్ మీద దృష్టి పెట్టకపోవడం వల్ల ఆల్ గవర్నమెంట్స్ 20% పెట్టాలి బడ్జెట్లో. మనం 7% పెడుతున్నాం ఇక్కడ. ఆ 7% బడ్జెట్లో పెడుతున్నాం, కానీ దాంట్లో మళ్ళీ ఎలకేట్ అయ్యేది ఎంత, వీటికి వచ్చేది ఎంత? ఐ హ్యావ్ లెక్కలు. 95% శాలరీస్కి పోతాయి, చాలా వరకు శాలరీస్కి పోతాయి. అంటే వాళ్ళు ఎక్స్ట్రా ఇంకో 15,000 కోట్లు పెడితే కానీ మనం అనుకుంటున్న స్కూల్స్, కనీసం మౌలిక వసతులు అండ్ అందుబాటులో ఉండి, అప్పుడు మీకు ఈ 50,000, ఈ ₹1,00,000, ఈ ప్రైవేట్ యాజమాన్యాలు, ఇవన్నీ కూడా లాబియింగ్, ఇవన్నీ తగ్గుతాయి. కానీ మనం ఇంకా వెనక్కే వెళ్తున్నామా అనే పరిస్థితి. అండ్ గర్ల్స్ డ్రాప్ కావడము, స్కూల్ లేదు, ప్రైవేట్ కంటిన్యూ చేయలేము, గర్ల్స్ డ్రాప్ ఎక్కువ అవుతారు. డ్రాప్ అయిన తర్వాత ఏం చేస్తారు? ఆబ్వియస్లీ పనికి వెళ్తాము, మ్యారేజ్, రెండిట్లో ఏదో జరుగుతుంది. ఈ డేంజర్స్ ఇప్పుడున్న పరిస్థితిలో మనం ఎదుర్కొంటున్న మాట వాస్తవము. వీటి నుంచి ముఖ్యంగా బడ్జెట్లో పెంచాల్సిన అవసరం. అయితే సార్, మీరు చాలా ప్రభుత్వాలకు సలహాదారులుగా ఉన్నారు, చాలా కమిటీలకు మీరు బాధ్యత వహించారు. మరి ఎక్కడ కూడా మీరు ప్రభుత్వాలకు ఎవరికి మళ్ళీ మనం బ్యాక్కి వెళ్తున్నాం, బాల్య వ్యవస్థ మళ్ళీ చిదిమిపోతుంది, మళ్ళీ చిల్డ్రన్స్ పనులకు వెళ్ళే పరిస్థితి కానీ చైల్డ్ మ్యారేజ్ కానీ వస్తున్నాయని మీరు ఎక్కడన్నా దీనిపైన మళ్ళీ మీ వాయిస్ వినిపించే ప్రయత్నం చేశారా సార్? ప్రతి చోట మనము చెప్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో కమిటీ సభ్యులు ఉన్నాం, నేషనల్ లెవెల్లో ఉన్నాము, ప్రతి చోట చెప్తున్నాం. కానీ ఈ వాయిసెస్ ఎక్కువ ఉండాలి. ఇట్స్ మీడియా ఆల్సో షుడ్ హెల్ప్ అస్, మాకు సహాయం చేయాలి దీంట్లో. ఒకవేళ మీలాంటి వాళ్ళు చెప్పినా, అంటే ఎన్జిఓస్ లాంటి వాళ్ళు చాలామంది చెప్పినా, కార్పొరేట్ మీరు చెప్తారు, అదేంటి సార్? కార్పొరేట్ కవేళాలు. సో కార్పొరేట్ కవేళాల ముందు, అంటే కార్పొరేట్ గద్దల ముందు మనలాంటి వాళ్ళు నిలబడలేమేమో సార్? పవర్ఫుల్లే, కానీ ఎలక్టెడ్ గవర్నమెంట్స్, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ బేస్డ్ వాళ్ళు వచ్చేది ఓట్లు, పేదలు వేసిన ఓట్లతోనే వస్తారు. కానీ సార్, ఇప్పుడు ఒక కార్పొరేట్ కాలేజ్ పెట్టారు అనుకోండి, ఎగ్జాంపుల్ ఫర్ నేమ్, అందరికీ తెలిసిన విషయమే, చైతన్య అరణ్యం పెట్టాడు అనుకోండి సార్, వాడు ఆ లోకల్ ఎమ్మెకి 10 కోట్లు 20 కోట్లు ఫండ్ ఇచ్చేయగలడు, కానీ మనం ఏమి ఇవ్వలేము. బట్ పబ్లిక్ యాక్షనే దీనికి సమాధానం. ఇంత పెద్ద కోటీశ్వరులను కూడా పబ్లిక్ కింద దించిన దాఖలాలు చాలా ఉన్నాయి. అట్లయితే టాటానే ఎప్పుడు ప్రెసిడెంట్ కావాల్సి వస్తుంది. అంటే ఇక్కడ నా కన్సర్న్ ఏంటంటే సార్, ఈ కార్పొరేట్ పెరిగిపోవటం వల్ల ఎటువంటి, మీరు అన్నట్టు ఇందాక ఎడ్యుకేషన్ అనేది ప్రాఫిటబుల్ కాదు, కానీ ఇప్పుడు కంప్లీట్గా ఇది ఒక ప్రాఫిటబుల్ అయిపోయి ఈ ప్రభుత్వ పాఠశాలలు పిల్లలు మళ్ళీ చదువు లేని పరిస్థితికి, అంటే ఇప్పుడు హైదరాబాద్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి సార్, వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ 40,000 to 50,000 పర్ మంత్ ఉంటే వాళ్ళకి రెంట్లకి వీటికి సరిపోతే వీడిని స్కూల్లో జాయిన్ చేయడానికి 50,000 అంటే వాడిని ఎక్కడి నుంచి తెచ్చి కడతాడు సార్? చాలా కష్టం. అంటే నేనేమంటున్నా అంటే ఇక్కడ ఇన్యాక్షన్ ఆఫ్ గవర్నమెంట్స్, వారికి మనం ఏం చెప్తున్నామంటే ప్రైవేట్ నియంత్రించే ఒక పకడ్బందీ స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థ ఒకటి ఉండాలి. ఇప్పుడు ట్రాయ్ ఉంది, ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. మనం ఎంత ఫోన్స్ వాడినా టెలికాం రెగ్యులేటరీ అయితే చాలా స్ట్రాంగ్. ఇప్పుడు మనకు చెత్త ఫోన్ కాల్స్ వస్తున్నాయంటే వాడు ఆల్రెడీ వర్క్ చేస్తున్నాడు వాటి మీద. సో ఆఫ్టర్ ఆల్ ఒక ఫోన్కే అంత రెగ్యులేషన్స్ ఉన్నప్పుడు భవిష్యత్తు చిల్డ్రన్కి ఎంత ఉండాలి మరి? దాని మీద మేము ప్రతిసారి రికమెండ్ చేస్తున్నాము. సో మీరు అన్నట్టుగా లాబీ పెద్దదే అది.
కానీ ప్రజల లాబీ ముందర అది అది ఉండడానికి వీలు లేదు. అది అంత పెద్దగా ఏం కాదు, ఎవరంత పెద్ద కాదు ప్రజాస్వామ్యంలో, వాళ్ళంత పెద్ద ఏం కాదు. 10 కోట్లు ఇచ్చినా 20 కోట్లు ఇచ్చినా వీళ్ళని ఖతం చేసేది ఓటరే. కాకపోతే ప్రజల లోపల మీరు అన్నట్టుగా విద్య మీద ఒక మొబిలైజేషన్, ఒక పెద్ద చర్చ, లైక్ ఈరోజు నాకు చాలా సంతోషం. అంటే ఇన్ని విషయాలు చాలా చోట్ల మాట్లాడలేదు మనం, అంటే కుల్లా మాట్లాడాలి. అదే సార్, అదే అవునవును. సో ఒకవైపేమో సమాజం కూడా దీని మీద, ఈవెన్ ఎలీట్ వాళ్ళు, ఈవెన్ ప్రభుత్వం వదిలిపెట్టి ₹1 కోటి ఉంది కాబట్టి వాళ్ళు చదివించుకున్నా కానీ సమాజంలో మిగతా చైల్డ్ చదవకపోతే మీకు ప్రభావం పడుతుంది. మీ చుట్టుపక్కల వ్యవహారాలు మంచిగా ఉండవు, మీరొక్కరే ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఉండలేరు. సో ఆ విషయాలు వాళ్ళు కూడా మాట్లాడాలి. ఇట్స్ నాట్ జస్ట్ పూర్. సో వాళ్ళు కూడా సమాజంలో ఒక విద్య, వాళ్ళకు అందే విద్య కూడా ఏం లేదు. బట్టి 20% 99% విద్య కాదు. అది ఒక హ్యూమన్ బీయింగ్గా మార్చడానికి మారే ఒక విద్య లేకపోతే అందరి మీద ప్రభావం పడుతుంది సొసైటీలో. కాబట్టి ఎంటైర్ విద్య గురించి ఆలోచించడం సొసైటీ యొక్క బాధ్యత కావాలి. అన్ని దేశాల్లో, అన్ని సమాజాలలో అలా చేసుకున్నారు. వియత్నాం, చైనా, ఇవన్నీ దేశాలు చాలా బాగా వాళ్ళు అభివృద్ధిలోకి నెక్స్ట్ 20. ఇంకొకటి, విద్య గురించి ఈ రోజే ప్లాన్ చేస్తే కుదరదు. 20 ఇయర్స్కి ప్లాన్ చేయాలి. ఈరోజు 2024లో ఉన్నాం. 2044లో మన చైల్డ్ ఎలా ఉండాలనేది ప్లాన్ చేస్తే కానీ ఇది లాంగ్ టర్మ్ ప్లాన్. సో దట్ ఈస్ వేర్ ద మిస్సింగ్. బట్ మేము కమిటీలో ఉన్నప్పుడు కానీ, సలహాలో ఉన్నప్పుడు కానీ, లేనప్పుడు కానీ, పత్రికా రూపంలో కానీ, వాళ్ళతో సమావేశంలో కానీ, ఇప్పుడు గవర్నమెంట్కి మేము చెప్తున్నది 3 to 5 years ప్రీ స్కూల్ను గవర్నమెంట్ నడపాలి అని చెప్తున్నాం. సో 10, 11, 12 కూడా గవర్నమెంట్ నడపాలి. ప్రభుత్వ స్కూళ్ళల్లో లేనందువల్ల ఇంటర్మీడియట్ అనేది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి 2-3 స్టేట్లకే ఉంది. ఇది మిగతా స్టేట్లో 9, 10, 11, 12 హై స్కూల్కి ఉంటుంది. పురాణంలో ఉండే మనకు ఈ జూనియర్ కాలేజెస్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ ఎడ్యుకేషన్ బిజినెస్ తర్వాత ఇవన్నీ వచ్చింది. ఇంటర్మీడియట్ లేకపోతే ఇప్పుడు కొన్ని వేల కోట్ల బిజినెస్ సార్ అది. ఇప్పుడు మనము ఎవ్రీ హై స్కూల్లో, మంచి హై స్కూల్లో 9, 10, 11, 12 పెట్టాలి అని మేము ప్రపోజ్ చేస్తున్నాం. సో మేము ఆంధ్రప్రదేశ్లో కూడా అదే ప్రపోజ్ చేసాం. దానివల్ల ఏమవుతుందంటే అందుబాటులోకి వస్తుంది. ఈ పెద్ద ఇంటర్మీడియట్ అనే ఒక బూచి నుంచి బయటపడతారు. కొంచెం లో డౌన్ అవుతుంది అండ్ పిల్లలు ఆ ప్రాంతంలో చదువుకుంటారు. కాబట్టి మీరు అన్నట్టుగా ఒక సోషలైజేషన్, లేకపోతే హాస్టల్స్, అపార్ట్మెంట్స్లలో ఉంటున్నారు కదా, అండ్ డబ్బులు ఎక్కువ ఉండిపోతలేరు. డబ్బు ఇట్లా చల్లడానికి పోవడం లేదు. చాలా అప్పులు చేస్తారు, కుదవ పెట్టుకుంటారు, ఈఎంఐలు కడతారు, పర్సనల్ లోన్స్ తీసుకుంటారు. అయితే ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో నాకు ఒక కన్సర్న్ ఉంది సార్. ఇక్కడ కూడా వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ₹1,00,000 లేదా 10 లక్షలు కట్టినంత మాత్రాన రేపు వీడేమి సైంటిస్ట్ అయిపోడు. పట్టిస్తున్నారు అక్కడ. అదే ఆ చదువు నిర్వచనం మీద కూడా చర్చ జరగాలి. 99 వచ్చేవాడు ఇప్పుడు మనము జూన్, జూలైలో టీవీ పెట్టగానే వస్తాయి కదా. అవును సార్, ఒకటి అని. సో అక్కడి నుంచి బయటపడడానికి దాని మీద ఒక చర్చ జరగాలి. అది కరెక్టా? దాన్ని చూసి ప్రభుత్వ పాఠశాలలు కూడా ఫ్లెక్సీలు పెట్టాలి. యాక్చువల్లీ సార్ ఒకప్పుడు అంటే మా రోజుల్లో మార్క్స్ వచ్చేవి 590, 580 అని మార్క్స్ వచ్చాయి. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇలా మీరు మార్కులు చెప్పి కొట్టుకుంటున్నారని చెప్పి మార్కులు తీసేసి గ్రేడ్లు పెట్టింది. ఇప్పుడు గ్రేడ్లు పెట్టి కొట్టుకుంటున్నారు. సో ప్రభుత్వం మార్కులు, గ్రేడ్లు పెట్టి కొట్టుకుంటున్నారు. అసలు ఇలా ర్యాంకింగ్స్ గురించి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వద్దని ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు? అదే మీరు అన్నట్టుగా లాబీ, పెద్ద లాబీ, అది దాని నుంచి పెద్ద ఫండింగ్ నడుస్తుంది. ఇందాక ఇంకొక చిన్న కన్సర్న్ సార్. ఇప్పుడు సపోజ్ ఒక ఏరియాలో స్టూడెంట్స్ లేరనో, టీచర్స్ లేరనో గవర్నమెంట్ స్కూల్ తీసేశారు. సో మీ ద్వారా నేను గవర్నమెంట్కి చెప్పదలుచుకున్నాను, ఒకవేళ అలా తీసేస్తే ఆ ఏరియాలో మంచి కార్పొరేట్ స్కూల్స్, చైతన్యం అలా ఉంటాయి. అట్లీస్ట్ ఒక 20% సీట్స్ పిల్లలకి ఏది ఫ్రీ సీట్స్ ఇవ్వాలి. యాక్చువల్లీ మీరు చెప్పింది విద్యా హక్కు చట్టంలో ఉంది. 25% ప్రైవేట్ స్కూళ్ళల్లో రిజర్వేషన్ ఉంది. కానీ ఇంకా ప్రభుత్వాలు అంతటా ఇప్పుడు ఢిల్లీలో పాటిస్తున్నారు. అది యూపీలో ఉంది, బీహార్లో ఉంది, కర్ణాటకలో ఉంది. ఫ్రీ క్లాస్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. క్లాస్ 1లో 40 చిల్డ్రన్ ఉంటే 10 చిల్డ్రన్కు ఫ్రీ ఇవ్వాలి.
Okay. దట్ ఇస్ చట్టం. అది ఇవ్వలేదు. ఇప్పుడు కోర్టులో కూడా పిఐఎల్ వేశారు ఒకరు. సో చట్టం అంటే ఇండియా మొత్తం ఉందా సార్ ఆ చట్టం? నేషనల్ చట్టం. ఓకే. సో బీహార్లో ఇస్తారు ఆ ఏరియాలో పిల్లలకు. ఈవెన్ ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా చేసింది, కానీ తర్వాత కోర్టులో ఏదో ఉంది. సో దానికి కాస్టింగ్ ఏదైతే ఉందో, ప్రభుత్వం పెట్టే ఖర్చు, ఆ ఖర్చుకు సంబంధించింది ఎంతైతే కాస్ట్ ఉంటుందో గవర్నమెంట్ కాస్ట్, అది పర్ చైల్డ్ కాస్ట్ ప్రైవేట్కి ఇవ్వాలి. సార్ మీరు ఒక బుక్ రాశారు, విద్య ద్వారానే విముక్తి అని. సో అంటే ఆ బుక్ ఎందుకు రాయాలనిపించింది మీకు? దానివల్ల ఏమైనా మార్పు జరిగిందా? యా, ఐ థింక్ అంటే నా ఎక్స్పీరియన్స్లో అతి పేద వర్గాలకు చెందిన పిల్లలు పేదరికము తొలగించబడడానికి వెయిట్ చేయకుండా కష్టపడి త్యాగం చేసి స్కూల్కి వెళ్ళారు. త్యాగం ఎందుకంటున్నానంటే తల్లిదండ్రులు కూడా చాలా, ఎందుకంటే ఒక హ్యాండ్ పోయింది కదా, మనం అనుకుంటాం కదా వేరే లేబర్ని పెట్టుకోవాలి, అడల్ట్స్ని పెట్టుకోవాలి. ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు గౌరవంగా తలెత్తుకొని సమాజంలో ఉండడానికి విద్య అనేది, అందుకే నేను విద్యతో విముక్తి అని ఆ టైటిల్ పెట్టాను. అవన్నీ కూడా నా ఆర్టికల్స్ అన్ని కంపైల్ చేసి ఒక బుక్ వచ్చింది. సో అది నేను బలంగా నమ్ముతున్నాను. అది స్టేట్ నమ్మాలి. ప్రభుత్వాలు ఈ పేదరిక నిర్మూలన ప్రోగ్రామ్గా దీన్ని చూడాలి. ఎడ్యుకేషన్ మిగతా అన్ని చేయండి, మేము వద్దంటలేం, కానీ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాంపనెంట్. తరతరాలుగా వస్తున్న ఈ పేదరికం అనే దానికి బాధ్యులు పిల్లలు కాదు, తల్లిదండ్రులు కూడా కాదు. పేదరికానికి ఎట్లా బాధ్యులు అవుతారు? సొసైటీ అవుతుంది. కానీ మనం ఎప్పుడు వారిని బాధ్యతను చేస్తుంటాం. సో అటువంటి బాధ్యత కాకుండా విద్య ద్వారా విముక్తి అయ్యేది నేను అయ్యాను, మీరయ్యారు, మన ఫ్యామిలీస్ అన్నీ ఒక తరంలో ఇల్లిటరేట్సే కదా. ఎక్కడో దగ్గర బ్రేక్ జరిగింది. ఆ బ్రేక్ కేవలం ఆస్తితో జరగలేదు, భూమి పంపకంతో జరగలేదు, కేవలం విద్యతోనే జరిగింది. దీన్ని ఎట్లా మిస్ అయ్యారో అర్థం కాదు. సో దట్ ఈస్ వేర్ అందరికీ మేము చెప్పేది ఏంటంటే, విద్య యాజ్ ఏ రెవల్యూషన్. విద్య సమానత్వానికి దారితీస్తుంది. విద్య చాలా ముందుకు తీసుకెళ్తుంది, థింకింగ్ చేస్తుంది, ప్రశ్నిస్తుంది, క్వశ్చన్ చేస్తుంది, ఇంజస్టిస్ను ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు యూనివర్సిటీస్లలో పిల్లలందరూ ప్రశ్నిస్తున్నారంటే దేనికి? దే నో దట్. ఇప్పుడు ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. చాలామంది అంటున్నారు ఏంటంటే సమాజం చెడిపోయింది, ప్రశ్నలు ఎక్కువ వస్తున్నాయి. ప్రశ్నలు ఎక్కువ రావడం డెమోక్రసీకి అందం. సో దట్ ఈస్ వేర్ విద్య ద్వారానే విముక్తి. అది నేను అందుకోసం ఆ టైటిల్. సార్ అయితే మీ రోజుల్లో, అంటే ఆ రోజుల్లో మీరు ప్రధానంగా పోరాటం చేసింది చైల్డ్ లేబర్, చైల్డ్ మ్యారేజ్. కానీ నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఈ రెండు పోయి కొత్తగా తయారైంది ఏంటంటే కార్పొరేట్స్ బాల్యాన్ని చిదిమేస్తున్నాయి ఒకటి, చైల్డ్ పోర్నోగ్రఫీ, చైల్డ్ అబ్యూజెస్, చైల్డ్ డ్రగ్స్. ఇవి ఇప్పుడు సమస్యలేమో సార్? అంటే మీరు అన్నారు విద్య కోసం ఎప్పుడన్నా మనం 20 years ప్రణాళిక పెట్టుకోవాలని, కానీ 20 yearsకి ఒకసారి పర్స్పెక్షన్ మారిపోతుంది. మరి ఇప్పుడు దానికోసం మీరు పోరాటం చేశారు. దీనికోసం ఇప్పుడు మీలా పోరాటం చేసేవాళ్ళు లేరని చెప్పచ్చు సార్ ఖచ్చితంగా. యా, ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న మీరు చేసింది. డ్రగ్స్ యాడ్ చేయాలి దాంట్లో ఇంకోటి. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో దాన్ని ట్యాకిల్ చేయడానికి కూడా సొసైటీకి స్కిల్ కావాలి ఇప్పుడు. ఎందుకంటే చాలా ఫాస్ట్ మూవ్ అవుతుంది అది మొబైల్ ఫోన్స్ ద్వారా కానీ. బట్ ఒక్కటేంటంటే ఆ పిల్లలు మనము ఎదుగుతున్న దశ నుంచి చూస్తే ఇప్పుడు చాలా ఫాస్ట్ ఎక్కువ ఉంది. మనం 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడితే ఇప్పుడు పిల్లలు ల్యాండ్ లైన్ చూడని జనరేషన్. ఓకే, నా ల్యాండ్ లైన్ చెప్పువానికి అట్లా ఎట్లుంటుంది, అక్కడ పోయి ఫోన్ టూ మచ్ ఇది. అరే అండ్ ఒకటే ఇంట్లో ఒకటే ఫోను, అందరూ ఒకటే ఎట్లుంటుంది అనేది ఈ ప్రశ్నలు చూడండి. అండ్ సో ఈ వీటిని హ్యాండిల్ చేయడం చాలా ముఖ్యం. ప్రమాదం, బాల్యము ప్రమాదంలో ఉంది. అండ్ బాల్యంలో కూడా 4-5 రకాలు. ఒకటేమో నార్మల్ చైల్డ్, సింగిల్ పేరెంట్లో తల్లి హెడెడ్ ఫ్యామిలీ, తండ్రి హెడెడ్ ఫ్యామిలీ. ఇప్పుడు వాటి విషయాలు మళ్ళీ చిల్డ్రన్ ఇష్యూస్ వేరే. తల్లి హెడెడ్ ఫ్యామిలీ చిల్డ్రన్ వేరే తీరుగా బిహేవ్ చేస్తారు. తండ్రి హెడెడ్ ఫ్యామిలీస్ ఇంకొక గ్రూప్ ఉంది.
గర్ల్ చైల్డ్ హెడెడ్ ఫ్యామిలీస్, తల్లిదండ్రులు ఉండరు, అక్క చూసుకుంటుంది. ఓకే. అండ్ నానమ్మలు హెడెడ్ ఫ్యామిలీస్, తాతయ్యలు నానమ్మ దగ్గరనే ఉంటారు పిల్లలు, ఎన్నో అవాంతరాలతో. సో ఇన్ని రకాలైన పిల్లలు. ఇంకొక గ్రూప్ ఎలీట్, అన్నీ ఉండి ఆ తల్లిదండ్రుల దగ్గర అన్ని వనరులు ఉండి సమయం లేని తల్లిదండ్రులు, పిల్లలకు సమయం ఇవ్వాలి, సమయం, కేర్. అంటే వాళ్ళు బిజీ, వాళ్ళు ఇంకోటి వాళ్ళు ఏం చేయాలో కూడా తెలియదు. ఆ పిల్లలతోని ఎలా, పిల్లలు ఏమనుకుంటున్నారంటే, అసలు మనం పిల్లల గురించి అంటాం కదా, ఈ పెద్దలు ఎప్పుడు మారుతారు అని అనుకుంటున్నారు. అంటే వీళ్ళు మాతోని మాట్లాడే విధానం తెలియదు, వీళ్ళు వైలెంట్గా ఉంటారు, నార్మల్గా మాట్లాడవచ్చు కదా. ఇట్లా మేము పిల్లలతో పనిచేస్తాం కాబట్టి, అంటే వాళ్ళతో డైలాగ్ చేసే ఒక ప్రక్రియ. ఇప్పుడు ఖమ్మంలో లాస్ట్ మంత్ 2 months కింద పిల్లలు ఇప్పుడు క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు, సినిమా యాక్టర్స్ను ఫాలో చేస్తారు. మనం కూడా అందరం అదే చేసినాం. అమితాబ్ బచ్చన్ ఉన్నప్పుడు ఇట్లా. అవును సార్, అవునవును. మా జనరేషన్ ధోని ఉన్నప్పుడు ఇలా జుట్టు పెంచుకుంటున్నాం. నా ఆ జుట్లు ఇప్పుడు ఇట్లా పెంచుతున్నారు. స్కూల్కి 4 బాయ్స్ పోతున్నారు. టీచర్ చెప్పిందా లేదా తెలియదు, కానీ ఒకరోజు ఏం చేసింది టీచర్, సీజర్ జేబులో పెట్టుకొని టక్ 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 కట్ చేసింది. ఓకే. కొన్ని వర్గాలు బాగా చేసింది అన్నారు. నేను అన్నాను, వాడు చైల్డ్ ఏమంటాడంటే, సార్ టీచర్ పని టీచింగ్ కదా చేయాలి, నేను వినడానికి సిద్ధంగా ఉన్నా, నా హెయిర్ స్టైల్ ఏం అడ్డం వచ్చింది. నా సీ ద కాంట్రడిక్షన్ అండ్ పిల్లల మనోభావాలు. ఆ 4 మేము స్కూల్కి వెళ్ళకపోతే ఏముందిగా ఇన్సల్ట్. సి ఈ మొమెంట్ డిసిప్లిన్, వాడేమనుకుంటున్నాడు, ఇన్సల్ట్ చేశాడు. ఇంకొక చైల్డ్ నేను ఫోన్ చేశాను, సార్ కటింగ్ కొంచెం మంచి వాడిని తీసుకురావచ్చు కదా, ఆమెకు చేయరాలేదు సార్. అంటే వన్ పర్స్పెక్టివ్ వేరే ఉంది, చేయొచ్చు కానీ కొంచెం ప్రాపర్. అంటే ఇట్లా నేను పంపిస్తాను మీకు, నేను ఆర్టికల్ రాసిన దాని మీద. అయితే సో దిస్ డిసిప్లిన్ చేయడము అనేది పిల్లలతో, పిల్లల్ని మాట్లాడే తీరు. అండ్ ఇప్పుడున్న జనరేషన్, మీరు చెప్పిన జనరేషను, ఈ జనరేషను అండ్ ఇప్పుడున్న సామాజిక కోణంలో కనుక డిఫరెంట్ సామాజిక అంశాలను ప్రభావితమై ఉన్నారు పిల్లలు. మాట్లాడే తీరులో మారాలి. అండ్ వాళ్ళు ఇంతకుముందులాగా ఒక్కటి కొట్టి చెప్పితే కుదరదు ఇప్పుడు. దట్ వర్క్ కాదు అసలు. ఆ రోజుల్లో కొడుతుందా కదా సార్, డాడీ వస్తున్నాడంటేనే రూమ్లోకి వెళ్ళి తలపేసుకుంటుంటే. చైల్డ్ ఏం అడుగుతున్నా అంటే, డాడీ నువ్వు మదర్తో ఎందుకు సరిగ్గా మాట్లాడతలేవు అనే పరిస్థితి ఉంది. టైం లేదా, వాడు చెప్పడానికి తయారవుతున్నా. సో యాక్చువల్లీ ఒక ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లం ఉంటే, వాడు 10th ఇంటర్మీడియట్ అబ్బాయి, అతను ఛార్జ్ తీసుకున్నాడు ఇద్దరిని మాట్లాడడానికి. సీ ద ఐక్యూ లెవెల్స్ అండ్ వాళ్ళ బాధ్యతగా తీసుకొని వాళ్ళ మదర్తో డిస్కస్ చేస్తున్నాడు, ఫాదర్తో డిస్కస్ చేస్తున్నాడు, నో ఇట్స్ నాట్ డన్ అని చెప్తున్నాడు. సో ఇటువంటి పిల్లలతోని మాట్లాడే విధానాలు, మన సమాజం మారితే, కానీ చాలా డేంజర్లో ఉన్నాం మనము. ఫ్యూచర్ ఎట్ స్టేక్, భావితరాలు ప్రమాదంలో ఉన్నాయి. ఆ ప్రమాదంని గుర్తించాల్సిన అవసరం సమాజంది అండ్ ప్రభుత్వం. కానీ అసలు ఎవరన్నా, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం వాళ్ళ మీరు నేను, కానీ ఇలా ఎవరన్నా కన్సర్న్ పీపుల్, అరే మన భావితరం భవిష్యత్తులో ఉంది, దీనికి ఏమైనా చెయ్యాలి అని అట్లీస్ట్ 1% అని ఆలోచించే ఉన్నారు. చాలా గ్రూప్స్ పనిచేస్తున్నాయి. ఇండివిజువల్ గ్రూప్స్ చిన్న చిన్న ఆ ప్రభావం అంత పడదు. యాక్చువల్లీ అల్టిమేట్గా ఇటువంటి గ్రూప్స్ ఎలా పనిచేస్తున్నాయి, కనీసం కూర్చొని ఇష్యూస్ ఏమున్నాయి, ఆ ఇష్యూస్లో ఎట్లా మనం ముందుకెళ్ళాలి, టెక్నికల్గా ఇట్స్ ఎ ప్రొఫెషనల్. నిమ్హాన్స్ అని ఉంది బెంగళూరులో, వాళ్ళు పిల్లల మానసిక స్థితి గురించి క్షుణ్ణంగా పరిశీలించేవాళ్ళు. అండ్ యాక్చువల్లీ మనకి ఇంతకుముందు సైకాలజిస్టులు అవసరం అంత లేదు, కానీ ప్రతి స్కూల్లో అవసరం. ఇప్పుడు వీటిని తట్టుకోవాలంటే, ఇప్పుడు చైల్డ్కి ఏమైనా ఉంటే చెప్పుకోవాలి కదా. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకున్నట్టుగా చైల్డ్ నాట్ ఓన్లీ అకాడమిక్స్ కదా, సరే ఐ హ్యావ్ ఎ ప్రాబ్లం అని చెప్పడానికి, నాకు మ్యాథ్స్ రావడం లేదు చెప్పడానికి ఎక్కడో ఒక దగ్గర, లేదా కమ్యూనిటీలో ఏదో ఉంది, ఇంట్లో ప్రాబ్లం ఉంది, ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు అవసరం ఎక్కువ ఉంది. ప్రతి స్కూల్లో ఒక ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ ఉండాలి. ప్రొఫెషనల్, ఒక మ్యాథ్స్ టీచర్, పీఈటీ టీచర్ ఎట్లనో ఇప్పుడు ఆ అవసరం ఉంది. ఇక్కడ వెళ్తే మళ్ళీ ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటే ఇదో పెద్ద సబ్జెక్ట్ అయిపోద్ది సార్.
ఎందుకంటే ఇప్పుడున్న ఈ కార్పొరేట్ స్కూల్స్ పిల్లలకి గ్రౌండ్సే లేవు, ఒక పీటీ సారే లేడు, సైకియాట్రిస్ట్ అని తెస్తారు సార్ ఇల్లు. యాక్చువల్లీ అసలు ఆ అపార్ట్మెంట్లే దాన్ని రద్దు చేయాలి. అటువంటి ప్రిమిసెసే ఉండొద్దు. పిల్లలు అంటే ఓపెన్ ఎయిర్ చదువుకోవడం, ఆడుకోవడం. అందుకనే మనం గ్రామీణ ప్రాంతాల పిల్లలకు ఈ పిల్లలకు చూస్తే చాలా తేడా ఉంటుంది. వాడు తట్టుకుంటాడు, ఏమైనా వచ్చినా తట్టుకుంటాడు, పరిగెత్తుతాడు, పారిపోతాడు. వీడు పారిపోరాదు, తట్టుకోలేడు, పరిగెత్తలేడు, వీడు మన బాయిలర్ కూడా పెరుగుతూ ఉంటాడు. సో ఐ థింక్ ఇది ఒక పెద్ద సబ్జెక్టు, మనము మాట్లాడవచ్చు. కానీ పిల్లల హక్కులను గౌరవించే ఒక సమాజాన్ని సృష్టించినైతే ఈ ఇష్యూస్ అన్నీ ఎందుకు వస్తున్నాయంటే డిస్టెన్స్ పెరగడం, అడల్ట్స్కు పిల్లలకు మధ్యన దూరం పెరగడం, వారికి సమయం ఇవ్వకపోవడం. ఇది పేద వర్గాలు కానీ పెద్దలు కానీ, పెద్దలుగా మనం వారికి సమయం ఇవ్వకపోవడం. గ్రామంలో స్పేస్ ఎక్కడుంది? ఇప్పుడు మా చిన్నప్పుడు చెట్ల కింద ఆడుకునేది, అక్కడ ఆడుకునేది, అట్లా గ్రూప్ కనపడతలేదు మనకు. ఉంటే మొబైల్స్లో ఉంటాం. ఒక స్పేస్ మనం క్రియేట్ చేయలే. అయ్యో పిల్లలకు పంచాయత్ భవన్ ఉంటుంది కానీ పిల్లల భవన్ లేదు. బాల్ భవన్ ఒక్కటే ఉంటుంది ఇక్కడ హైదరాబాద్లో. ఊరికి ఒక బార్ షాప్ ఉంటుంది, దానికి ఒక పర్మిట్ రూమ్ ఉంటుంది, కానీ బాల్ భవన్ ఎందుకు లేదు? ఒక గ్రౌండ్ ఉండదు పిల్లలకి, ఒక లైఫ్ స్పేస్ యూనో జోక్ చేసుకోవడానికి. అసలు లైబ్రరీలు అంటే కనపడతల్లా. మొత్తమే అటువంటి సెంటర్స్, స్పేసెస్ అవసరం ఇప్పుడు ఎక్కువ వచ్చింది. సో అటువంటి వైపు ప్రయాణం చేయడానికి అండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దానికి ప్రతి గ్రామంలో ఇన్వెస్ట్ చేయాలి, ప్రతి గ్రామంలో పిల్లల్ని చూసుకునే ఒక వాతావరణం ఏర్పాటు చేయాలి. ఇట్స్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అండ్ విచ్ ఈస్ నెగ్లెక్టెడ్. ఇది విస్మరించబడిన బాల్యం. ఆ బాల్యాన్ని కాపాడడానికి మనందరం కదలాలి. ఓకే సార్. సార్ ఫైనల్గా మనకి చిల్డ్రన్స్ డే వస్తుంది November 14. సో బాలల హక్కుల కోసం కానీ, అంటే బాలల సమస్యలు తరాన్ని బట్టి, టైంని బట్టి మారుతూ ఉన్నాయి. సో వీటి గురించి మీరు ప్రభుత్వాలకు కానీ పేరెంట్స్కి కానీ ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఐ థింక్ మనము 14th November చాచా నెహ్రూ బర్త్డేను బాలల దినంగా ప్రకటించుకున్నాము. అండ్ 14th to 20th బాలల వారోత్సవాలు, బాలల హక్కులు. 20th November నాడు సైన్ చేశాం మనం చైల్డ్ రైట్స్ కన్వెన్షన్. సో ఇది చాలా ముఖ్యమైన సమయంలో మన ఇంటర్వ్యూ జరుగుతుంది. అండ్ బాలల మానసిక స్థితిని అర్థం చేసుకునే సమాజం, అడల్ట్స్గా మనం అందరం నేర్చుకోవాలి. ఆ నైపుణ్యత మనం పెంచుకోవాలి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఇప్పుడున్న బాల్యం ఎదుర్కొంటున్న సవాళ్ళు, మన బాల్యం గురించి, మన బాల్యాన్ని కంపేర్ చేయొద్దు. అది 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 మా చిన్నప్పుడు ఇట్లా లేము అనడానికి లేదు. ఎందుకంటే మన చిన్నప్పుడు మొబైల్స్ లేవు, మన చిన్నప్పుడు ఇంత ఎక్స్పోజర్ లేదు. కాబట్టి మనము ఆ కంపారిజన్లో కూడా బాలల్ని కొంచెం తక్కువ అంచనా వేస్తాం. కాబట్టి బాలలను ఇప్పుడున్న వాళ్ళు ఎదుర్కొంటున్న సవాళ్ళను అర్థం చేసుకునే ఒక మంచి ప్రొఫెషనల్ గా ఆలోచించాలి. ప్రభుత్వాల బాధ్యత, ముఖ్యంగా బాలల హక్కుల పరిరక్షణ అంటే ప్రభుత్వాల బాధ్యత. టీచర్స్, స్పెషల్లీ టీచర్స్ కూడా ఇప్పుడున్న జనరేషన్తో డీల్ చేయడం ఎలా అనే ఒక నైపుణ్యత, స్కిల్స్ పెంచాలి. ఇవన్నీ జరిగిన నాడు ఒక మంచి బాలల ప్రపంచాన్ని చూడగలం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మా స్టూడియోకి వచ్చి పిల్లలకి, పేరెంట్స్కి, ప్రభుత్వాలకి చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.